నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 150 జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే మంత్రి కేటీఆర్ దంపతులు బంజారాహిల్స్లోని నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాచిగూడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్లోని జూబ్లీ క్లబ్లో పోలింగ్ కేంద్రంలో ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు ఓటు వేశారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. అధికార తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు 76, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది బల్దియా బరిలో ఉన్నారు. గ్రేటర్లో ఎవరి జెండా ఎగురుతుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇంకా ఇదే అంశంపై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పల్లెరావు గారు, జర్నలిస్ట్, నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. గోశాల్ శ్రీనివాస్ గారు, పొలిటికల్ ఎనలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. మరి కాసేపట్లో సత్యం ఎనలిస్ట్ కూడా మనతో పాటుగా స్టూడియోలో జాయిన్ అవుతారు. వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జాయింట్ డైరెక్టర్ కూడా మనతో కాసేపట్లో లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రవి గారి వెర్షన్ తీసుకుందాం. రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రవి గారు, బల్దియా వారు మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ సరళి చూస్తే గత ఎన్నికలతో పోలిస్తే ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గ్రేటర్ పరిధిలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి గతం నుంచి విశ్లేషకులు భావించే పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో అన్న ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందా? వర్మ గారు నమస్కారం అండి. ఈసారి నిజంగా బల్దియా ఎన్నికల్లో పోలింగ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత అందరూ కూడా గతంలో కంటే భిన్నంగా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ప్రతి ఇంటింటికి గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగానైతే ఓటింగ్ అప్పుడు ఎన్నికల సమయంలో ఇంటింటికి ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలవటం ద్వారా కొంత కదలిక తీసుకొస్తారు. ఈసారి హైదరాబాద్ బాగా పోలింగ్ ఆ ప్రక్రియ జరిగింది. అందులో ప్రధానంగా టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ పార్టీకి ప్రధానం. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే పర్సెంటేజ్ పోలింగ్ పాల్గొనని ప్రాంతాలల్లో ఎటు వచ్చేదంటే ఇప్పటికీ విద్యావంతులు ఉన్నటువంటి బాగా ఎలైట్ పీపుల్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మనం ఇప్పటికీ గతంలో ఎప్పటి సరళి చూసినా కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్ లాంటి చోట, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం లాంటి చోట 50% దాంట్లో. అదే రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం చూసినా కూడా మినిమం 70-80% పోలింగ్ అయింది. అదే హైదరాబాద్లో కూడా మళ్ళీ వెనుకబడిన కొంత స్లమ్స్, ఓల్డ్ విలేజెస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలింగ్ పర్వాలేదు బాగానే. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ విద్యావంతులైనటువంటి వాళ్ళు, అక్షరాస్యులైనటువంటి వాళ్ళు, బాగా సమాజాన్ని ప్రభావితం చేస్తారనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడే సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఉంటారు. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి క్యూలో నిలబడి ఏదో మాకేం అవసరం లేదు, మేము వేయకపోయినా ఏదో అన్నట్టు మళ్ళీ ఓటింగ్ దూరంగా ఉంటుంది. దానికోసం హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ బాగా తక్కువ. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 50% దాటలేదు. నాది అంచనా ఈసారి 50% దాటుతుందేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 50% అయితే అవుతుంది. 50% అట్లా. ఎందుకంటే బీజేపీ కూడా, టీఆర్ఎస్ కూడా బాగా ఈసారి కొంత యూత్ వివిధ సెక్షన్స్ని, వాళ్ళకి ఎక్కడ కొంత అనుకూలంగా ఉన్నటువంటి సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ని బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు, తిరిగిర్రు. ఈ క్యాండిడేట్స్ కూడా వ్యక్తిగతంగా మ్యాక్సిమంగా అన్ని రకాలుగా, ఇంకా చెప్పాలంటే కూడా అన్ని రకాలుగా వాళ్ళు ఓటర్ కలిసే జరిగింది. కాబట్టి కొంత పెరిగే అవకాశం ఉంటుంది గతంలో కంటే పెరిగి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది మాత్రం విద్యావంతులు, అక్షరాస్యులైనటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు విలువల గురించి మాట్లాడుతున్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రక్రియ చాలా గొప్పది, ఓటు ఆయుధం, అవన్నీ మాట్లాడుతున్నారు. కానీ తమ సొంత విషయానికి వచ్చేసరికి వచ్చి ఓటు దగ్గర క్యూలో నిలబడి ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉంటుంది. ఇది మంచిది. ఎందుకంటే రాజకీయంగా ఒక సైద్ధాంతికంగా ఓటును వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఓటునే
ఓటింగ్ విధానమే ఓట్ బ్యాంక్ పార్లమెంట్ రాజకీయాలను దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకపోవడం వేరు. కానీ పొద్దులేస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల నుండి ఈ ప్రజాస్వామ్యం చుట్టూ ఈ ప్రభుత్వాల చుట్టూ వీళ్ళే నిజంగా కూడా సామాన్యుడి కంటే ఎక్కువగా ప్రభుత్వాలను ఉపయోగించి మనం అనుకుంటాం బయటికి కనిపిస్తుంది. కానీ సామాన్యుడి కంటే ఎక్కువగా ప్రభుత్వాలతోటి పన్ను తీసుకునేది, ప్రభుత్వాలతోటి వ్యాపారాలు చేసేది, ప్రభుత్వాలతోటి లబ్ధి పొందేది ఈ ఎలైట్ పీపులే. వీళ్ళే ఓటింగ్లో ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఓటింగ్ అయిపోయిన మరుసటి రోజే ఎవరైతే వాళ్ళ జిహెచ్సి మేయర్ ఉన్నారు, జిహెచ్సి కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళ చుట్టూ పొద్దులేసి మళ్ళీ వీళ్ళే ఉంటారు. కానీ ఓటింగ్ దగ్గర మాత్రం వీళ్ళ పనులు వీళ్ళే. అందుకే ఇవాళ నిజంగా కూడా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఓటింగ్ అనేది పాలకుని ఎన్నుకోవడం అనేది ఓటింగ్ ప్రాసెస్ ద్వారా. కాబట్టి ఖచ్చితంగా విద్యావంతులైనటువంటి వాళ్ళు, అక్షరాస్యులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా పాల్గొనాలి. ఎందుకంటే మనం ప్రలోభాలు అని మాట్లాడుతాం. అదే మరి నిరక్షరాస్యులైనటువంటి వాడు మురికి వాడల్లో ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఇప్పటికీ హైదరాబాద్లో 70-80% పోలింగ్ ఉంటుంది. అదే కాలనీల్లో బాగా మనకు కనిపించేటటువంటి కాలనీలు అభివృద్ధి చెందిన ప్రాంతాలను కోరేటటువంటి చోట పర్సెంటేజ్ మాత్రము 40%, 30%, ఒక్కొక్క చోట అయితే 25-30% కూడా ఉంటుంది. ఇక్కడ ఆత్మవిమర్శ చేస్తారు. ఈ ధోరణి మాత్రం తప్ప పోలింగ్ పర్సెంటేజ్ పెరగదు. నా అంచనా ఈసారి పెరుగుతుందని చెప్పేసి కొంత అనుకుంటున్నాను. 50% వరకు అయితే అయితే 50% దాటొచ్చని కూడా నేను అనుకుంటున్నాను. అంటే గత ఎన్నికలు చూస్తే ఎంత పర్సెంటేజ్ ఓటు శాతం నమోదైంది? ఇప్పుడు ఓటు శాతం పెరగడం వల్ల ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉందంటారు? గతంతో పోల్చినప్పుడు ఇదే లాస్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 45% పోలైనట్టు ఉంది. 45% పోలైంది. సరే, ఖచ్చితంగా దానికంటే ఎక్కువ అవుతుంది ఇది అయితే నేను అనుకుంటున్నాను. అది పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న కొద్దీ నా అంచనా, నాకున్న ప్రకారం ఏంటంటే బీజేపీకి కొంత సానుకూల వాతావరణం. రైట్ రవి గారు, 1 minute అండి. మా ప్రతినిధి రాములు మనతో పాటు లైవ్లోకి అందుబాటులో వచ్చారు. పోలింగ్ సరళి ఏ రకంగా సాగుతుందో, ఎలాంటి ఏర్పాట్లు చేశారో పోలింగ్ బూతుల దగ్గర మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. రాములు, గుడ్ మార్నింగ్. రాములు, గుడ్ మార్నింగ్. పోలింగ్ ప్రక్రియ 7 గంటల నుంచి మొదలైంది. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పోలింగ్ బూతుల దగ్గర? ఓటర్లు ఏ రకంగా రావడం జరుగుతుంది? ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర చేశారా? గుడ్ మార్నింగ్ వర్మ. ఏదైతే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంతరాలు కలగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్సాది మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్లు మీరు కింది స్థాయి అధికారులతో ఇప్పటికే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు మొత్తం 150 డివిజన్లలో 1122 మంది వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తో పాటు వామపక్ష పార్టీలు, టీడీపీ, జనసమితి లాంటి రాజకీయ పార్టీలు కూడా ఈరోజు హైదరాబాద్లో పోటీ చేస్తున్నారు. మొత్తం ఇండిపెండెంట్ అంతా కలిపి కూడా 1122 మంది ఈ 150 డివిజన్లలో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఒక 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనరు తర్వాత ఇతర అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రత్యేకించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఈ COVID-19 నిబంధనలను పాటిస్తూ కంపల్సరీ మాస్క్ ధరించి ఓటుకు రావాలని చెప్పి ఇప్పటికే అనేక రూపాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. సినిమా రంగం వాళ్ళతో కానీ, స్వచ్ఛంద సంస్థలతో కానీ, ఇతర మీడియా ద్వారా కానీ. కాబట్టి ఈరోజు మొత్తం కూడా మనం ప్రస్తుతం బంజారాహిల్స్లోని నందినగర్లో పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దంపతులతో కలిసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా బర్కత్పురలో లింగంపల్లిలో దీక్ష స్కూల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఇతర ప్రముఖులు, చిరంజీవి కానీ ఇతర ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కనుక చూస్తే గత ఎన్నికల్లో 2016లో జరిగిన ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కానీ 43-45% వరకే ఓటింగ్ నమోదైంది. కానీ ఈరోజు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటింగ్ను పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేస్తున్నప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా మొన్న సండే, నిన్న గురునానక్ జయంతి, తర్వాత కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, ఈరోజు కూడా ఎన్నికల హాలిడేస్ కాబట్టి చాలామంది ప్రజలు
వివిధ సొంత ఊర్లకు వెళ్లారని కూడా ప్రకటించబడతా ఉంది. దీనికంటే ముందు ఏదైతే కరోనా వచ్చి ఇదంతా కూడా జరిగిన నేపథ్యంలో కూడా చాలా మంది వలస కార్మికులంతా కూడా ఇక్కడ ఓటాడుకున్న వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి 74 లక్షల పైగా ఈరోజు ఓట్లు ఉన్నప్పటికీ కూడా కనీసం 50% కూడా నమోదు అవుతుందా లేదా అనేది మాత్రం రాజకీయ పార్టీలకి చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ అధికార పార్టీ బీజేపీల మధ్య ఈరోజు ప్రధాన పోటీగా కనబడుతున్నప్పటికీ నిన్న రాత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఇక్కడ నెక్లెస్ రోడ్లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడం, ఆయన వాహనాన్ని పగలగొట్టడం ఇలాంటి సంఘటనలను నిరసిస్తూ ప్రభుత్వ వైఖరి పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు గరికపాటి మోహన్ రావుతో పాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలందరూ కూడా ఉపవాస దీక్షకు పూనుకుంటున్నారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం అన్ని వాళ్ళ పార్టీల నాయకులతో మాట్లాడుతూ ఎక్కడికక్కడ పోలింగ్ సరళించేందుకు నందినగర్ తన నివాసంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు పిసిసి చీఫ్ ఉత్తమ్ రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ఈరోజు పోలింగ్ సరళించేందుకు చేస్తా ఉన్నారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్సార్థిని కూడా నగర పోలీసు కమిషనర్ సిపి అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తదితరులతో కలిసి కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడుతున్నారు. గత 2-3 రోజులుగా ఏదైతే ఓటర్ స్లిప్ల పంపిణీ వివిధ కేంద్రాల్లో వివిధ టీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో కూడా డబ్బులు తర్వాత మద్యం దొరకడం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నగరంలో ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నారు. వర్మ రైట్. రాములు, దుబ్బాకలో చూసాం, దుబ్బాక బై ఎలక్షన్లోనే కూడా ఒక హైడ్రామా నడిచింది, దాడులు చేశారని, డబ్బులు పట్టుకున్నారని ఈ రకంగా సాగే పరిస్థితి. ఓటింగ్కి కొద్దిగా ముందుగా పోలింగ్ జరుగుతున్న సందర్భానికి కొద్దిగా ముందస్తుగా జరిగిన పరిణామాలు. సో ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. దీన్ని ఏంటి ఒక హైడ్రామాగా చూడాల్సిన అవసరం ఉందా? రాజకీయ పరంగా వాస్తవంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉంటుందా? అంటే ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ గట్టి ఫైట్లో కూడా చివరికి బీజేపీ గెలిచిన నేపథ్యంలో అంతకు ముందు 2-3 రోజుల ముందు కూడా బీజేపీ నాయకుల ఇళ్ల పైన తర్వాత ఇతర ముఖ్య నాయకుల పైన కూడా మొత్తం డబ్బులు దొరికాయని చెప్పి పోలీసులు చేసిన హైడ్రామానే టీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిందని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఉద్యమకారునిగా తర్వాత చాలాసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా పనిచేసిందని చెప్పి అనుకోవాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చెరుకు శ్రీనివాసరెడ్డి, ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి కొంత బలహీనమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓన్ చేసుకొని చేసినా కూడా 3వ ప్లేస్కి వెళ్ళి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాక ఊపుతోనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా గ్రేటర్ పై కాషాయం జెండా ఎగరవేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసినప్పటికీ ఢిల్లీ నేతలు కాదు ఇంకే ఏ నేతలు వచ్చినా కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఖచ్చితంగా గ్రేటర్ పై గులాబీ జెండానే ఒంటరిగానే మా సొంత మెజార్టీతో ఎగరేస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇటు టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఈరోజు గ్రేటర్ ఎన్నికల పోరు నడుస్తుండడం అనేది కొంత ఘర్షణలకు దారితీస్తూ ఉంది. ఈ ఓల్డ్ సిటీలో ఎంఐఎం లాంటి నేతలు కూడా ఎలాంటి ఘర్షణలు లేకుండా కేవలం వాళ్ళ ప్రశాంతంగా పాత బస్తీ వరకు వాళ్ళ ప్రశాంతంగా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల్ని సమాయత్తం చేస్తున్నారు. రాత్రి నడిచిన గొడవ కూడా టీఆర్ఎస్ బీజేపీ డ్రామా హైడ్రామా అనుకున్నప్పటికీ కూడా ఏమైనా బండి సంజయ్ వాహనంపై అక్కడ అద్దాలు ధ్వంసం చేయడం ఇలాంటి సంఘటనలు కొంత బీజేపీ శ్రేణుల్లో ఇంకా పార్టీ నాయకుల పట్ల బాగా ఒక మోరల్గా ధైర్యాన్ని పెంచిందని చెప్పి అనుకోవాలి. వర్మ రైట్. రాములు, సమస్యాత్మక ప్రాంతాలను ఏమన్నా గుర్తించడం జరిగిందా? ఆ ప్రాంతాల్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? అంటే కొన్ని ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ మాత్రం పోలీసులు మాత్రం నిన్న నుంచి ఏదైతే రాత్రి నెక్లెస్లో జరిగిన గొడవ దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా భారీ బందోబస్తు మధ్య వివిధ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా స్పెషల్ బ్రాంచ్ వర్గాల ద్వారా కానీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం, వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ నిలబడటం అనేది కూడా చూస్తున్నాం. రాత్రి కర్మంగట్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అక్కడ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వంగ మసూద్ రెడ్డి వంచర్లకు జరిగిన గొడవలో కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున ప్రశాంత వాతావరణం తెచ్చేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఇతర చాలా చోట్ల కూడా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్యనే ఎక్కువ గొడవలు అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వర్మ రైట్. రాములు, ఓటర్లతో ఏమన్నా మీరు మాట్లాడడం జరిగిందా? ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ని ఎన్నికల్లో తీసుకురావడం జరిగింది. గతంలో ఇప్పటి వరకు కూడా ఈవీఎంలకే పోలింగ్ జరిగేవి, ఈవీఎంలతోటే ఓటర్లందరూ కూడా
ఓటు వేసే పరిస్థితి. కానీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ని తీసుకురావడంలోని వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా చెప్పే అవకాశం ఉంటుంది? వాళ్ళతో మీరు మాట్లాడడం జరిగిందా? ఏం చెప్తున్నారు? అంటే గతంలో ఏదైతే ఈవీఎంలను ఎన్నికల సంఘం ఈవీఎంల ద్వారా ఓటింగ్ పాల్గొనేలా చేసినప్పటికీ ప్రస్తుతం ఈ కరోనా కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో కరోనా వైరస్ అంతా కూడా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్న దానిలో భాగంగానే బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరుపుతున్నామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది. ఈవీఎంలో మొరాయించడం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా అయితే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇంకా ప్రస్తుతం ఓటింగ్లో పాల్గొని ఇప్పుడే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తున్నారు. వర్మ. రైట్, థ్యాంక్ యూ రాములు. ఎప్పటికప్పుడు మీ దగ్గర నుంచి మేము అప్డేట్స్ తీసుకుంటుంటాము. రైట్, థ్యాంక్ యూ అండి. సచిన్ గారు కూడా మనతో పాటుగా స్టూడియోలో జాయిన్ అయ్యారు, ప్రముఖ అనలిస్ట్. సచిన్ గారు, గుడ్ మార్నింగ్. ఎలా చూడాల్సిందండి జరుగుతున్న అంశాలు? మనం చూస్తున్నాం దుబ్బాక దగ్గర నుంచి తెలంగాణలో మొత్తం సీన్ మారిపోయినట్టుగా, అధికార పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకం ఉన్నట్లుగా ఒక వాయిస్ బాగా రైజ్ అయింది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా ఓటింగ్ శాతం చాలా తక్కువగా వచ్చిన సందర్భాలు గతంలో కూడా చూసుకుంటే 43 నుంచి 45% మాత్రమే ఓటర్లు పాల్గొనే పరిస్థితి. ఈసారి ఆ శాతం ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా దుబ్బాక ఎన్నిక ఫలితం బీజేపీ శ్రేణులకు ఉత్సాహం లభించిందండి. వాస్తవానికి గత ఎన్నికల సంఖ్య దృష్ట్యా చూస్తే బీజేపీ కాంపిటీటర్ కాదు బిఫోర్ దుబ్బాక ఎన్నికలు. కానీ దుబ్బాక ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్ట్స్ తోటి తర్వాత అనూహ్యంగా రూరల్ ఓటింగ్ కూడా షిఫ్ట్ అయింది ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. కాబట్టి సహజంగానే అర్బన్ యూత్ల దగ్గర గతంలో బీజేపీకి పునాది ఉన్న హైదరాబాద్లో త్వరితంగా రీఆర్గనైజ్ అయ్యి టీఆర్ఎస్కు ఒక కాంపిటీటర్గా తయారైంది. తర్వాత రెండవది, ఎవరైతే నియరెస్ట్ కాంపిటీటర్ ఉంటారో మిగతా పార్టీల్లో ఉండేటువంటి క్రింది స్థాయి నాయకులు తర్వాత క్యాడరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అది బీజేపీకి ఒక అడ్వాంటేజ్. ఇదే సందర్భంలో ఇక్కడ ముందు ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ డిస్కస్ జరిగాయి. కానీ ఒక వారం ముందు మళ్ళీ మతం తర్వాత ఫండమెంటలిజం మీద చర్చ జరిగింది. ఇది ఎటుపోతుందో అనుకున్న సమయంలో ముగింపు వచ్చేసరికి అమిత్ షా కానీ కేసీఆర్ కానీ మళ్ళీ ఆ వైపు ప్రయాణించకుండా ఎకనామిక్ ఇష్యూస్నే రైజ్ చేసి ముగించారు. అయితే ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గతంలో 42% ఓటింగు నమోదైంది కార్పొరేషన్ ఎన్నికల్లో. ఎప్పుడైనా బిలో 50 నమోదు అవుతూ ఉంది. అర్బన్లో ఆ విధంగా తక్కువ కావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఇండిఫరెన్స్ యాటిట్యూడ్, ఓటర్స్ యొక్క ఇండిఫరెంట్ యాటిట్యూడ్ అనేది ప్రధానంగా అర్బన్లో కనపడుతుంది. తర్వాత మొబిలైజ్ చేయటం కూడా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో అవుట్ మైగ్రేషన్, అంటే హైదరాబాద్ నుంచి బయటకి వివిధ కారణాల రీత్యా పోయిన వాళ్ళు, కరోనా వల్ల పోయినటువంటి వాళ్ళని ఎక్కడున్నారని ట్రేస్ అవుట్ చేసి అభ్యర్థులు పోటీ చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకోవటం ఒక సమస్య. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా కార్పొరేటర్స్ నిజాయితీగా లేకపోతే అందరు అటువంటి వాళ్ళే మనం ఓటు చేసేది ఏముందని చెప్పేసి ఎడ్యుకేటెడ్ కొంచెం ఇండిఫరెంట్ యాటిట్యూడ్ తోటి ఉండే అవకాశం ఉంది. అట్లాగే డబ్బు ప్రభావం కూడా మనకు బాగా అవుపడుతుంది. మొన్న మనం చూసాం అకౌంట్లో 5,000 జమ చేస్తున్నారని కూడా. అంటే ఫస్ట్ ఫేజ్లో రాజకీయాలు మాట్లాడినటువంటి ఎలక్షన్ ప్రచారం రెండో ఫేజ్కి వచ్చేవరకల్లా మతం వీటి మీద స్కోర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ముగింపుకు వచ్చేవరకల్లా బీజేపీకి నష్టం జరుగుతుంది అనేటువంటి ట్రెండ్ వచ్చేసింది. ఏది గతంలో స్టార్టింగ్ అప్పుడు కేసీఆర్ ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఈ విధంగా అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తే హైదరాబాద్ ప్రశాంతత లభించదని అంటే ఆయన ఏదో స్కోర్ చేయడానికి అనుకున్నారు. కానీ బండి సంజయ్ తర్వాత అక్బరుద్దీన్ స్టేట్మెంట్స్ తోటి ఒక అగ్రెషన్ వచ్చింది. మోడరేట్ హిందూస్ కానీ మోడరేట్ ముస్లిమ్స్ కానీ అది లైక్ చేయరు. కాబట్టి అది నష్టం జరుగుతుందనే పద్ధతుల్లోనే నివారించడానికి స్మృతి ఇరానీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అమర్ సింగ్ మన అమిత్ షా కానీ వీళ్ళు ప్యాసిఫై చేసి వెళ్ళారు తప్ప దాన్ని ఇంకా ముందుకు అగ్రెషన్కు క్రియేట్ చేయలేదు. కాబట్టి ఇవాళ ఏదేమైనా సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటాం, మంత్రులు ఉంటాం, తర్వాత ఎమ్మెల్యేలు ఉంటాం, వాళ్ళకు ఒక టార్గెట్స్ ఫిక్స్ చేయటం వల్ల వాళ్ళది యథావిధిగా రిజల్ట్ రావాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు వర్క్ చేశారు. కానీ దుబ్బాక ఉత్సాహంతో బీజేపీ అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ చేసింది. అవును, అది ఏ మేరకు హైదరాబాద్ ప్రజలు ఇన్స్పైర్ చేస్తుంది అనేటువంటిది ఒక అంశం. తర్వాత అధికార పార్టీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే వరదలు రావటం. ఈ వరదల్లో
ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చినా ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి అందని వాళ్ళ యొక్క అసంతృప్తి, అందిన వాళ్ళకు కూడా ఈ 10,000 ఏ మూలకు సరిపోలేదనేటువంటి ఒక అసంతృప్తి. ఎందుకంటే మనిషి తత్వం ఎప్పుడైనా రిలేటివ్గా ఉంటుంది, తర్వాత అబ్సల్యూట్ టర్మ్లో మనం మెజర్ చేయలేము. రిలేటివ్ టర్మ్స్లో ఇచ్చింది సరిపోలేదు అనుకునే తత్వమే ఎక్కువ ఉంటుంది, ఇచ్చింది ఎక్కువైందని ఎవరు అనుకోరు. కాబట్టి ఇటు వరదలు మొత్తం మీద ఒక డిసడ్వాంటేజ్ టు ది టీఆర్ఎస్ గవర్నమెంట్. రైట్ మనతో పాటుగా పొలిటికల్ అనలిస్ట్ గోసాల శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. బల్దియా వారికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా ఉత్సాహంగా ప్రముఖులు కూడా ఓట్లేసిన పరిస్థితి. గతంతో పోలింగ్ శాతం చూస్తే ఈసారి ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు భావించే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు ఓటేశారా? నేను మధ్యాహ్నం 1 గంట తర్వాత వెళ్ళి ఓటేస్తాను. ఓకే అండి, రైట్. ఎలా ఉండిపోతుంది మొత్తం బెత్తరపోతుంది. ఎలా ఉంటుంది అనేప్పటికీ మీరు మంచి ప్రశ్న వేశారు. బల్దియా ఎన్నికల్లో ఎప్పుడు చూసినా అంత చైతన్యవంతం, ఈవేళ వచ్చిన చైతన్యం గతంలో కనపడలేదు. మేనేజ్మెంటే, పోల్ మేనేజ్మెంట్ రాజకీయ పార్టీలు ఆధారపడ్డాయి. మొదటి నుంచి స్థానిక సంస్థలు అనేప్పటికీ పోల్ మేనేజ్మెంట్ ఒక రకంగా స్థానిక నాయకులు, వాడి యొక్క అనుచరులు, అక్కడ ఉన్న వాళ్ళు అప్పటికే మేనేజ్ చేసినట్టు ఓటర్లు. స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దాకా నాయకుల మీద డిపెండ్ అయిపోయినటువంటి ఎవరంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఓటర్లు ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి తలదాచుకోవడానికి నీడు ఉండదు, జీవన వృత్తి ఉండదు. అంత ఆల్మోస్ట్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా మన సత్యం గారు చెప్పినట్టుగా మైగ్రేట్ అయినటువంటి ఓటర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళందరూ కూడా స్లమ్స్ లో ఉంటారు, వాళ్ళకి అడ్రస్లు సరిగ్గా ఉండవు. కాబట్టి అటువంటి ఓటర్లు మన ఇక్కడ ఈ పాత తీయకుండా ఉండడానికి, ఈ హట్స్ తీయకుండా ఉండడానికి, మనం ఇక్కడ పెర్మనెంట్ గా ఉండడానికి మన నాయకుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి అతని పక్కన ఆర్గనైజ్ అయి ఉంటారు. ఈ ఓటర్ని అలా ఆర్గనైజ్ చేసుకున్నట్టే దాఖలాలు ఎక్కువ ఉన్నాయి గతంలో. కానీ రాను రాను ఈ పరిణామం ఎలా మారిందంటే హైదరాబాద్ లో ఒక అవేర్నెస్ వచ్చింది. హైదరాబాద్ సమస్యల మీద కూడా ఆలోచించే అవేర్నెస్ అర్బన్ ఏరియాతో పోష్ ఏరియాలో ఉన్న ఓటర్లకి అలవాటైంది. అంతకుముందు పోష్ ఏరియాలో ఉన్న ఓటర్లు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, ఓటికి వెళ్ళరు కూడా, పట్టించుకోరు. ఒక స్టేటస్ సింబల్, పట్టించుకోకపోవడం అనేది గొప్ప స్టేటస్ సింబల్. మనం మన దాన్ని ఏమంటారంటే అప్లైన్ ఓటర్స్, అప్లైన్ థింకర్స్ అనమాట స్టేటస్ కి. కాబట్టి స్థానిక సమస్యల గురించి రియాక్ట్ అవ్వడం, మాట్లాడడం అన్నది వాళ్ళ యొక్క స్టేటస్ తక్కువ అని చెప్పి ఇప్పుడు మాట్లాడరు, రియాక్ట్ అవ్వరు. దాన్ని ఎవరితో షేర్ చేసుకోరు కూడా వాళ్ళ బాధల్ని. ఫస్ట్ టైం హైదరాబాద్ లో వచ్చేప్పటికి ఆ సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. హైదరాబాద్ లో వరదలు శాపంగా మారింది అన్న దాన్ని నేను అంగీకరించాను. వరదలు రెగ్యులర్ గా వర్షాలు వస్తుంటే హైదరాబాద్ లో ఎప్పుడూ జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. కానీ అధికార పార్టీ చాలా ఎవరి ఆశలు చూపించింది. ఏవైతే వాళ్ళకి ప్రామిసింగ్ చేసిందో, ఏదైతే ప్రణాళికలు చెప్పిందో, బంగారు తెలంగాణ ఉందో, ఈ బంగారు తెలంగాణ ఎక్కడ చూద్దాం అంటే బంగారంలో కూడా, హైదరాబాద్ లో దొరికే బంగారం కూడా బంగారం కాదేమో, నిజమైన బంగారం అన్నది ఒక ఊహ, ఒక మిత్ అనేటువంటి అవకాశం వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడే అసంతృప్తి వస్తుంది. ఎవరు కూడా ప్రామిస్ చేయకపోతే అసంతృప్తి రాదండి. ఎందుకంటే మన కర్మ అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అని. మనకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా ఏదైనా వర్షం ఎక్కడైనా పడుతుందో మా చిన్నప్పుడు పైనుంచి కింద పడిపోయేది అని చెప్తారు. ఓహో అప్పటికన్నా ఇప్పుడే బెటర్ అనమాట అనుకుని. ఇప్పుడు అంతా 2 వీలర్స్ 4 వీలర్స్ ఇంత వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏదో రకంగా నీళ్ళలో చీలుకుపోదాం తాపత్రయపడే ఇంటికి చేరిపోయావా లేదా అనేది తప్ప ఇది దీని మీద ఇది ఈ నెగిటివ్ వాళ్ళ యొక్క నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్, నెగిటివ్ యూస్ ని ఎక్కడ షేర్ చేసి స్ప్రెడ్ చేయదు, అవేర్నెస్ క్రియేట్ చేయదు. హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా అవేర్నెస్ నేను చూస్తున్నాను, చాలా చూస్తున్నాను. ప్రాంతాల వారీగా కానీ, డివిజన్ వారీగా కానీ అన్ని రకాల మందికి ఒకే రకమైన ఆలోచన వస్తుంది. నిన్న ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు, ఒక బియ్యం డ్రమ్ములో బియ్యం అంతా ఉంటే ఎలక బియ్యం డ్రమ్ ఎక్కింది, ఆ బియ్యం అంతా తినేసింది, ఇంకా లోపల బందీ అయిపోయింది, దానికి స్వేచ్ఛ పోయింది. అలాగే ఈ ఓటర్లు తాయిలాలు పుచ్చుకుంటున్న వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ మాత్రం వచ్చింది, రాలేదంటే పైకి తేలరు అంతే. పైకి వాళ్ళ అసంతృప్తిని ఆ 3 గోడలు ఉంటాయి కదండి, పోలింగ్ బూత్ లో 3 అక్కల మధ్యకి వెళ్ళి అక్కడ చెప్తారు వాళ్ళ అసంతృప్తి. వాళ్ళ అసంతృప్తి మీకే ఓటేసాం చేయాలని బయట చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. ఈవేళ హైదరాబాద్ లో వచ్చిన అవేర్నెస్ కి కారణం అంతా ఎక్స్పెక్టేషన్స్, ప్రామిసులు, బంగారు తెలంగాణ అనడం కానీ, లేకపోతే ఇక్కడ ఇళ్ళు, ముఖ్యంగా ఇళ్ళలో చాలా ఫెయిల్ అయిపోయారు. 2 ఇళ్లతో పాటు
ఏదైతే ఉన్నారో ఇంకా ప్రామిసులు మచ్చబెట్టవరకు ప్రామిసులు, ఈ ప్రామిసులు అన్ని టిక్కు పెట్టుకుంటూ వెళ్దాం. ఎక్కడ కూడా గ్రీన్ టిక్ పడే అవకాశం కనపట్ల. రెండోది ఆయుష్మాన్ భారత్. ఇది రాష్ట్రాలకు ఇచ్చిన స్వేచ్ఛే, మీరు వాడుకుంటారు లేదా. దాన్ని వాడుకోకపోతే ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వం చూపించి ఉండవలసింది. ఏది ఇప్పుడు కరోనా వచ్చింది, ఈ వర్షాల వల్ల మళ్ళీ ఎపిడమిక్ లాగా వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి. సాధారణంగానే వ్యాధులంతా, పిల్లలకి వ్యాధులు, అలాగే ప్రసూతి మహిళలకి వ్యాధులు వస్తాయి, వృద్ధులకి వ్యాధులు వస్తాయి, అందరికి వ్యాధులు వస్తాయి. ఎలిమెంట్స్ ఎక్కడ లేకుండా ఉండవు. దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయాలి. ఆ అడ్రస్ చేయడానికి కేంద్రం ఇచ్చిన ప్రణాళికను ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అడాప్ట్ చేయనప్పుడు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ నాదే 6వ స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది, తెలంగాణ ఎకానమీలో మేమే ముందున్నాము, మిగతా రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి అని చెప్పుకుంటున్నప్పుడు సంక్షేమంలో కూడా 5, 6, 4వ స్థానంలో ఉండాలి. సంక్షేమంలో అర్బన్ ఏరియాలో సంక్షేమం పట్టించుకోతే ఎంత దారుణంగా ఉంటుందో చెప్తాను నేను. రూరల్ ఏరియాలో వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళ హెల్త్, వాళ్ళ వాటర్ వాళ్ళే చూసుకుంటారు. పాపం వాళ్ళే ఇంత దూరమైన వాటర్ తెచ్చుకుంటారు. అర్బన్ ఏరియాస్ వాళ్ళ కుదరదు. నాలా ఉప్పేవుడు వాటర్ పడాలి. అన్ని రకాల రోడ్డు మీద వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళడానికి. ఆ రోడ్డు బాగుండాలి. గమ్మున ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్ బాగుండాలి. విద్య, వైద్యము, ప్రజారోగ్యము, పబ్లిక్ హెల్త్, ఈ మూడిట్లో మొత్తం ఫెయిల్ అయితే వాటర్స్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. సీరియస్ గా తీసుకుని థాట్ ఆర్గనైజ్ చేశారండి. ఇక్కడ థాట్ ప్రొవోకేషన్, థాట్ ఆర్గనైజేషన్ రెండు బాగా జరిగాయి. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ రాజకీయ పక్షాలు అవకాశం కోసం ఎప్పుడు చూస్తారు. ప్రతిపక్షాలు ఎప్పుడు అవకాశం చూస్తారు, అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అంచేతే అధికార పక్షం అవకాశం వచ్చిన ప్రతిపక్షాలు అందిపుచ్చుకుంటాయి కాబట్టి ప్రతిపక్షాల మీద దాడి చేయడం మానేసి వాళ్ళు ఏదైతే సాధించారో విజయాలు కానీ, వాళ్ళు ఏదైతే అచీవ్మెంట్ సాధించారో, నిన్నటి కన్నా ప్రజలకు ఇవాళ మెరుగైన జీవితాన్ని ఏది ఇచ్చారో వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పుకోలేక ఇందాక మన మిత్రులు సత్యనారాయణ చెప్పారు, ఇది ఒక ఫండమెంటలిజంలోకి ఎలా నెట్టివేయబడుతుంది అని. ఎన్నికలు వచ్చేప్పటికీ అధికారంలో ఉన్నప్పటి కాంగ్రెస్ కానీ లేకపోతే ఏ అధికార పార్టీ అయినా ఎక్సెప్ట్ బీజేపీ ఫండమెంటల్ ఇష్యూస్ ని తీసుకొస్తారు అలవాటు. ఇదేంటి ఇండియాలో ఇది రెడీమేడ్ పాయింట్, అది రెడీమేడ్ ట్రంప్ కార్డ్. ఆ రెడీమేడ్ ట్రంప్ కార్డ్ లో ఇక్కడ అప్పుడే ఎంఐఎం ఒకటి ఫండమెంటల్ పార్టీ ఉంది, ఇక్కడ బీజేపీ దాని కౌంటర్ పార్టీ ఉంది. కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ ఇద్దరి మధ్యన గట్టిగా ఘాటుగానే ఉంటాయి. ఆ ఘాటుగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎఫెక్ట్ ఇచ్చి టీఆర్ఎస్ మొత్తం నష్టపోయింది. ఎంఐఎం అని వ్యతిరేకించాలంటే, ఓడించాలంటే బీజేపీ ఆల్టర్నేటివ్ అని ప్రజలందరూ నిర్ణయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ ప్రవర్తించింది. ఇది టీఆర్ఎస్ కి ఇబ్బంది. వెంటనే టీఆర్ఎస్ మార్పుని దాన్ని సప్రెస్ చేసింది. అంచేత ఎంఐఎం కూడా అది ఇబ్బందిగా మారింది. ఎందుకు ఇబ్బంది మారిందంటే ఎంఐఎం రాజకీయ మీటింగ్లు ఎక్కడైనా ప్రచార సభల్లో వాళ్ళ ముస్లిం యూత్ వాళ్ళు వ్యతిరేకించారు, వెళ్ళిపోయారు. సభలో లేరు, పలసపలసగా ఉన్నారు. వాళ్ళ నాయకులు అక్బరుద్దీన్ మధ్యలో వెళ్ళిపోయారు సభలో. నేను మాట్లాడినాను, వాళ్ళకి వచ్చేది అనుభవాలు వాళ్ళకి వచ్చేది. ముస్లిం యూత్ అంతా కూడా ఫండమెంటలిజం ఏం ఒప్పుకోరండి, యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు కూడా అభివృద్ధి లేదు. హైదరాబాద్ లో పాత బస్తీలో ఈవారు ఎలా ఉండడానికి కారణం ఏమిటి? ఇన్ని సంవత్సరాలుగా అదే ఎంపీని ఎన్నుకున్నాం, అదే ఎమ్మెల్యేని ఎన్నుకుంటున్నాం, అదే రాజకీయ పార్టీని ఎన్నుకుంటున్నాం. ఇంత మనం మద్దతు ఇస్తున్నా కరెంట్ బిల్లు కట్టట్లేదా, నాలాగు బిల్లు కట్టట్లేదా, ట్రిపుల్ రైడింగ్ అయితే కోర్టును పట్టుకోవట్లేదా? ఇదే మాకు కావాల్సింది. మేము మిగతా ఎవరైతే ఆన్ పార్ విత్ బంజారీస్ ఉన్నారు, జూబ్లీస్ ఉన్నారు, హిమత్ నగర్ లో ఉన్న వాళ్ళతో సమానంగా పోటీ పడలేకపోతున్నాం. ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, అభివృద్ధిలో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడైనా సరే అనేక రంగాల్లో అభివృద్ధి పొందాలి. అభివృద్ధి మేము నోచుకోవట్లేదు. నిన్న ఎవరో చెప్పారు, బ్యాంకులకు వెళ్తే ఓ పాత బస్తీలో లోన్లు ఇస్తాయా, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాయా? అసలు ఏదైతే సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారులుగా మిగిలిపోతామా, లేదా స్వయంగా అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ఆత్మనిర్భర్ అంటారు కదా. ఆత్మనిర్భర్ అంటే సెల్ఫ్ సస్టెన్సీ. ఆ సెల్ఫ్ సస్టెన్సీలోకి ఎదుగుదామా? దీని మీద ఇవాళ ఆలోచన వస్తుంది, మహిళల్లో ముఖ్యంగా ఆలోచన వస్తుంది, యూత్ లో ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ డైలాగ్ ఒప్పుకోవట్లేదు. ఈ విధంగా అస్తమాన ఫండమెంటలిజం మాట్లాడి ఈ ఫండమెంటలిజం ఓట్లు సంపాదించుకోవడానికి బకరాలు చేయొద్దు అని అంటున్నారు. కాబట్టి దానివల్ల రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు చివరి వారంలో తగ్గాయి. తగ్గడం అదేదో సంయమనం పాటించారు అన్నది రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ నాయకులకు తెలియాలి.
టీఆర్ఎస్ ముఖ్యంగా ఫెయిల్ అయ్యింది ఎన్నికల్లో. ఇవాళ ఓటింగ్ 63 కాదండి, 50 దాటుతుందండి. 52 దాకా వస్తుందని నా యూత్ ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ వైఫల్యాల్ని అధికారంలో ఉంది కాబట్టి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన సమాధానం ఇచ్చి ఉంటే టీఆర్ఎస్ మీద కాన్ఫిడెన్స్ మీద ఉండేది. నేను ఇవాళే వస్తున్నాను, కమాన్, నేను పాత బస్తీలకు వస్తున్నాను ముఖ్యమంత్రి అని ఉంటే టీఆర్ఎస్ మీద, ముఖ్యమంత్రి మీద కాన్ఫిడెన్స్ పెరిగి ఉండేది ప్రజలకి. అది ఈయన అసలు సమాధానం చెప్పట్లేదు అని ప్రజలు కూడా డౌట్ చేశారు. చూడండి. రైట్ శ్రీనివాస్ గారు. రవి గారు చూస్తున్నాం, బ్యాలెట్కి సంబంధించి ఓటింగ్ సరళి జరుగుతున్న నేపథ్యం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా దీని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే సరే, అనుమానాలకైతే తావులేదు, అనుమానాలు పోతాయి. ఎందుకంటే లాస్ట్ ఎన్నికల్లో 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎం ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి అప్పుడు ఏంటంటే అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ 99 గెలిచేసరికి అప్పటి వరకు ఆ టీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో ఉన్న బేస్ కొంచెం తక్కువ. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా బిఫోర్ 2016 జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒరిజినల్ బేస్ తక్కువ. ఆ టైంలో ఒకటేసారి 99 వచ్చేసరికి ఏమైందంటే అందరికీ ఏదో మేనేజ్మెంట్ చేసి ఏదో జరిగింది అనేది ఒక అపోహకైతే అవకాశం వచ్చింది. ఈసారి వాళ్ళ బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరుగుతుంది కాబట్టి అటువంటి వేటికి కూడా అనుమానాలకు, సందేహాలకు ఆస్కారం లేదు. ఫస్ట్ క్లియర్. ఇప్పుడు ఏమొచ్చినా కూడా, ఏం జరిగినా కూడా పబ్లిక్ నుంచి రియల్ మ్యాండేట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అది అంతవరకు ఒకటి. అందుకే ప్రజాస్వామ్యంలో కూడా ఇవాళ అందుకే, ఎందుకంటే రకరకాల టెక్నికల్గా స్కోప్ ఉన్నది కాబట్టి, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటింగ్ పద్ధతిని పెట్టి మళ్ళీ ఇది లేదు, దీంట్లో మ్యానిపులేషన్కి అవకాశం ఉంది, కదా ఇబ్బంది ఉంది అని చెప్పి మళ్ళీ ఆ బ్యాలెట్కు వెనక్కి వచ్చేసి అంత లిటరసీ లెవెల్స్, ఎడ్యుకేషన్ అదంతా ఉన్నటువంటి వాళ్ళు. మన ఇండియాలో కూడా ఆ లిటరసీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉండి ఇవన్నీ ఉన్నటువంటి చోట ఈ మిషన్స్ని ఇంత వ్యాస్ట్గా 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అనేది కొంత అనేక సందేహాలకు, అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నారు. ఇవాళ అది లేకుండా అయితే పోయింది. ఏం జరిగినా కూడా రియల్ మ్యాండేట్ ఎవరు కూడా పార్టీలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేటువంటి స్కోప్ లేదు. ఒకటి. రెండవది, ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్లో ఎన్నికలు మాత్రము, జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రము ఇదివరకు గతంలో ఎప్పుడు జరిగినా కూడా ఆ పార్టీలు, అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, పోటీలో ఉండేటటువంటి ప్రధాన పార్టీలు గట్టిగా స్థానిక నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము తమ పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రము చాలా భిన్నమైనవి. జిహెచ్ఎంసీ వీటిలో ఒక జిహెచ్ఎంసీ బల్దియా మేయర్ ఎన్నిక, బల్దియాలో ఇది జిహెచ్ఎంసీ మేయరు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఎన్నిక కోసమే జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి పబ్లిక్ మ్యాండేట్ కూడా దాని మీదనే వస్తుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ అంచనా వేసినట్టు కాదు. మనం ఇవాళ జరుగుతున్నటువంటిది ఖచ్చితంగా ఇవాళ రేపు భవిష్యత్తులో 2023 ఎన్నికలకు ఇవాళ బీజేపీ పార్టీ ఒక బలమైన పునాదిగా దీన్ని వాడుకుంటుంది. దానికి ఒక అంది వచ్చిన అవకాశం ఏంటంటే, మొన్న దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వాళ్ళకు ఒక అనూహ్యంగా కలిసి వచ్చినటువంటి అవకాశం. ఆ కలిసి వచ్చినటువంటి దాంట్లో ఫలితాల్లో వాళ్లకు బీజేపీకి అనుకూలమైన వాతావరణం వచ్చింది కాబట్టి ఆ వాతావరణాన్ని వాళ్ళ జిహెచ్ఎంసీకి ట్రాన్స్ఫర్ చేయగలిగారు. అక్కడ దుబ్బాకలో ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపులో వచ్చినటువంటి ఎనర్జీని జిహెచ్ఎంసీలో వాళ్ళ క్యాడర్ కానీ పబ్లిక్ ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఒక వాతావరణం క్రియేట్ చేసి, దాంట్లో ఏమైంది, టీఆర్ఎస్కు నిన్న మొన్నటి వరకు ఏంటిది, కాంగ్రెస్ అనేది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి హైదరాబాద్ కానీ రాష్ట్రంలో ఇవాళ దాన్ని థర్డ్ ప్లేస్కి నెట్టి సెకండ్ ప్లేస్కి ఇవాళ బీజేపీ ఎత్తుకు వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ అల్టిమేట్ టార్గెట్ మాత్రం 2022. దీని నుంచి రేపు నెక్స్ట్ వెంటనే 6 జిల్లాల్లో పట్టభద్రులు ఎన్నికలు ఉంటాయి. ఈ ఎనర్జీని ఇక్కడ వచ్చే ఎనర్జీని ఆ పట్టభద్రులకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఆ తర్వాత 2023 ఇంకా ఇవాళే అనుకోకుండా మళ్ళీ ఇంకొక టీఆర్ఎస్ మళ్ళీ ఒక ఆర్థిక పరీక్ష మొదలైనట్టే. ఇప్పుడే మనం సరే, ఎందుకంటే మనం అట్లా మాట్లాడుకోకూడదు కానీ వాస్తవం కోసం ఒక మాట. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల నరసింహ గారు ఇప్పుడు ఉదయాన్నే అనారోగ్య కారణంతో హఠాన్ మరణం
చనిపోయారు కాబట్టి ఆ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నిక కూడా మళ్ళీ సేమ్ దుబ్బాక లాంటి పరిస్థితిని ఇవాళ టీఆర్ఎస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ టీఆర్ఎస్కి ఏమో అధికార పార్టీకి ఏమో ఒక అగ్ని పరీక్షలాగా ఉంటాయి, ఓకే, మిగతా ప్రధాన ప్రతిపక్షాలకు ఒక అంది వచ్చిన అవకాశంగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇవాళ బీజేపీ అనేది ఏది ఏమైనా 2023లో మనం అధికారం వైపు పరుగులు తీయాలి, అధికార పీఠంలోకి రైట్ రవి గారు, నేను ఒక ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది సోదాగా వాళ్ళకి ఏంటంటే కొంత ఇక్కడ ఇందాక మిత్రులు చెప్పినట్టుగా కొంత హిందూ ముస్లిం అనేటువంటి కొన్ని పాకెట్స్ ఉంటాయి కాబట్టి ఆ రిఫ్ట్ కొంచెం ఆ ఎమోషన్స్ ని ఆ కమ్యూనల్ ఎమోషన్స్ ని క్రియేట్ చేయడము, వాటి ద్వారా కొంచెం యూత్ ఆర్గనైజ్ చేసుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం, ఇదంతా ఒక స్కోప్, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళకి బాగా ఉపయోగపడింది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ కూడా అందుకే అంత ప్రెస్టీజియస్ తీసుకోవడానికి కూడా కారణం అది. బట్ ఓవరాల్ గా మాత్రం నా అంచనా ప్రకారం అయితే గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ పర్సెంటేజ్, పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాదాపు ఇదివరకు లాస్ట్ టైం 43% ఉండే జిహెచ్ఎంసీలో 50కి దరిదాపుల్లోకి రావచ్చు అని చెప్పేసి నేను, బట్ పెరుగుతుంది. ఎందుకంటే యూత్ బాగా ఈసారి యూత్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. వీళ్ళు కూడా పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ బాగా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎట్లా పనిచేస్తారో అంత ప్రతి ఇండివిజువల్ ఓటర్ని కనెక్ట్ అయ్యేటట్టుగా ఇవాళ జిహెచ్ఎంసీలో మొట్టమొదటిసారిగా అన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి. క్యాండిడేట్స్ కానీ పార్టీలు కానీ ఆ వాతావరణం తీసుకురాగలిగినాయి. బట్ మాక్సిమం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కొంత ఏంటంటే ఇందాక మన మిత్రులు సత్యం గారు చెప్పినట్టుగా ఏంటంటే అవుట్ మైగ్రేట్, హైదరాబాద్ నుంచి పోయేటటువంటి రకరకాల పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఉన్న వాళ్ళతోటే మాక్సిమం ఈ స్లమ్స్, ఓల్డ్ విలేజెస్ కొంత ఉంటుంది కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ సెక్షన్ ఉన్న చోట ఖచ్చితంగా ప్రతి ఓటు పోలేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. రవి గారు, దుబ్బాక ఎన్నికల విషయానికి వస్తే ఖచ్చితంగా బీజేపీకి అది చాలా బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పరాభవంతో ఉన్న అధికార పార్టీ వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రక్రియ అంటే వాళ్ళకి టైం ఇవ్వకూడదు అన్న ఆలోచనతో అంటారా? ఖచ్చితంగా. అందుకే అక్కడ ఎనర్జీ, అక్కడ వాళ్ళకి వచ్చినటువంటి ఎనర్జీ వాళ్ళు చదువుకోకముందే, లేదా సర్దుబాటు వాళ్ళు ఏర్పాట్లు చేసుకోకముందే, అంటే క్యాండిడేట్స్ ని మిగతా అప్పుడు ప్రిపరేషన్ లేదు కదా సన్న టీఆర్ఎస్ మాత్రమేమో వాళ్ళు ఎప్పుడు ఎన్నికలు పెట్టాలని ప్రిపేర్ అయినారు. ఎందుకంటే గ్రౌండ్ వర్క్ ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్నారు. క్యాండిడేట్లు కానీ వనరులు, ఆర్థిక వనరుల సమీకరణ మీద అన్ని చేసుకొని ఉన్నారు. అందుకే వీళ్ళకి ఎక్కువ స్పేస్ ఇస్తే ఇంత నష్టం జరుగుతుంది అనేది నష్ట నివారణ కోసం, వాళ్ళని కట్టడి చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అయినప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో కాంగ్రెస్ ఇబ్బంది పడ్డాడు కానీ బీజేపీ ఇబ్బంది పడలేదు. బీజేపీ ఏం చేసేది దాన్ని కూడా డైనమిక్ గా సిచ్యువేషన్ మార్చుకోగలిగింది వాళ్ళకు ఉన్నటువంటి. ఎందుకంటే బేసిక్ గా బీజేపీ లీడర్షిప్ కూడా హైదరాబాద్ సెంట్రిక్ గా ఉంటుంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉండేటువంటి లీడర్షిప్ తక్కువ. ఇవాళ కొత్తగా ఇవాళ హైదరాబాద్ లీడర్షిప్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్ కిషన్ రెడ్డి గారైనా, మిగతా ఎవరు దత్తాత్రేయ గారైనా, ఇదివరకు లేకపోయినా మిగతా అన్ని పార్టీ ఆ పార్టీకి సంబంధించిన రాజా సింగ్ గారైనా మిగతా అంతా లీడర్షిప్ అంతా హైదరాబాద్ సెంట్రిక్ ఉంటుంది ఆ పార్టీకి. అందుకే షార్ట్ నోటీస్ లో వెంటనే ఒక 2-3 రోజుల దుబ్బాక రిజల్ట్ వచ్చిన 2 రోజులకు 3-4 రోజులకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు వెంటనే ఆర్గనైజ్ చేసుకోగలిగి దాన్ని కూడా ఛాలెంజ్ లాగా తీసుకొని ఫేస్ చేసిండ్రు. అందుకే దానికి వాళ్ళు ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే నేను అనుకుంటున్నా నేషనల్ లీడర్షిప్ ని విస్తృతంగా వాడటంలో కూడా అందులో భాగమే. అందుకే విస్తృతంగా వాడి. రైట్. శ్రీనివాస్ గారు, అధికార పార్టీ వ్యూహం ఏంటి జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్కి? అధికార పార్టీ ఎప్పుడు ఒకే వ్యూహంలో ఉంటుంది. మొదటి నుంచి కూడా 2014 నుంచి చూస్తూనే ఉన్నాం మనం. అది ఎప్పుడు కూడా వాళ్ళ కబడ్డీ టీం రెడీగా చేసుకుని ట్రైనింగ్ ఇచ్చేసి చాటకుండా దాచుకుని ఎక్కడో సరిగ్గా రేపే కబడ్డీ కొట్టి అంటారు. అవతల ప్రత్యేక అపోజిట్ పార్టీ టీం తయారు చేసుకోవడానికి మంచి క్యాంట్కి వెళ్ళేవాడు, క్యాచరు ఎవరు ఉన్నారో చూసుకోలేడు, అన్ని రెడీగా అట్టేబెట్టి రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్థుల్ని అన్ని రెడీగా అట్టేబెట్టి వాళ్ళు అటెంటివ్ గా లేనప్పుడు ఎన్నికల్ని అనౌన్స్ చేయడం అనేది అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ అంటారు. దాన్ని పాపం అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ ఓటర్లకు రెడీగా ఉంటారు. పాపం రాజకీయ పార్టీల కింద మీద పండిన పాపం ఆ దుబాయ్ ఎన్నికలు అయిన వెంటనే ఉత్సాహంతో బాగా బలంగా ఉండి మైక్ టైసన్ లాగా వాళ్ళు ఎన్నికలు ఎత్తడానికి రెడీగా ఉన్నామని చెప్పి బండి సంజయ్ గారు ఉన్నట్టుండి ఇంతలా బలమైపోతే ఆయన పక్కన అనేక బండి సంజయ్ గారు అప్పుడు అనౌన్స్ చేయడం వల్ల ఏమైంది, పార్టీలు రెడీగా లేకపోవచ్చు, ఓటర్లు రెడీగా ఉన్నారు.
ఇక్కడ బల్యాలో వాటర్లో తుఫాను వచ్చినప్పుడు నుంచి రెడీగా ఉన్నారు, తుఫాను ముందు రెడీగా ఉన్నారు, ఇంటికి ఉద్యోగంలో రెడీగా ఉన్నారు. అలాగా మీకు ఇల్లు ఏదైతే పక్కా 2 బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, వాటర్ గురించి రెడీగా ఉన్నారు. చాలా 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 అసంతృప్తిగా ఉన్న వాటర్ రెడీగా ఉండి చప్పట్లు కొట్టారు. కమాన్ క్యాండిడేట్లు పెట్టండి. పార్టీ ఆఫీస్ ఊహించని అనూహ్యం అంటే అక్కడ చెప్పాలి. బీజేపీ ఆఫీస్ మీద ఈచ్ వార్డ్ డివిజన్ లో కొన్ని వేల మంది, కొన్ని వందల మంది వెళ్ళారు. మాకు ఇవ్వండి, మాకు టికెట్ ఇవ్వండి, మాకు టికెట్ ఇవ్వండి అని. చాలా పోటీ వచ్చింది. వాళ్ళు చాలా కష్టపడ్డారు. కసరత్తు చేయడం చాలా కష్టపడి క్యాండిడేట్లు గబగబ 24 గంటలు పనిచేసి త్వరగా ఫిక్స్ చేశారు. కాబట్టి పార్టీ కొంచెం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉందేమో తప్ప ఓటర్లు రెడీగా ఉన్న విషయం అధికార పార్టీ గుర్తించాలి. అధికార పార్టీ తమకు వ్యతిరేకంగా వేయడానికి ఒక బలమైన పార్టీని ఎన్నుకుంటుంది. ఏమిటి బలమైన పార్టీ? ఇక్కడ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ గారికి లేదా అధికార పక్షంలో ఉన్న ఒక పార్టీకి గుణపాఠం చెప్పాలని ఓటర్ అనుకుంటే, లేదా వ్యతిరేకత చెప్పాలనుకుంటే, గుణపాఠం అనద్దు పోనీ వ్యతిరేకత చెప్పాలంటే, మన అసంతృప్తి తెలియచేయాలనుకున్నప్పుడు మనకి ఇమ్మీడియట్ గా దొరికేటువంటి నెక్స్ట్ మీరందరూ కాంపిటీటర్, నెక్స్ట్ కాంపిటీటర్ ఎవరు? ఆ నెక్స్ట్ కాంపిటీటర్ దగ్గర వెళ్ళిపోతారు. అంటే నెక్స్ట్ కాంపిటీటర్ కి జనాలు వాళ్ళకి మద్దతు తెలియజేశారు. ఇక్కడ కూడా రాజకీయ పార్టీ మీరన్నట్టుగా వరం గారు మీరన్నట్టుగా రాజకీయ పార్టీ కూడా సిద్ధంగా ఉండాలి. వాళ్ళ తలుపులు తట్టినప్పుడే తెరవగలగాలి. అంటే తలుపు తట్టిన తర్వాత చూద్దాం, నాయకులు లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ ఆఫీస్ డిఫెక్ట్ గా ఉంది అన్నప్పటికీ ప్రజలు ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక సాగుందండి, లీడర్ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడండి. లీడర్ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ లీడర్ స్పందించకపోతే మళ్ళీ ఆ లీడర్ దగ్గరికి వెళ్తారు. లీడర్ సరిగ్గా వచ్చినప్పుడు స్పందించాలి, తిరగకపోతే లీడర్ పాడైపోతాడు. లీడర్ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, ప్రజల్లో తిరుగుతూ ఉండాలి. ప్రజలు వచ్చి తన తలుపు తట్టక ముందే ఆ ప్రజల యొక్క అవసరాన్ని తెలుసుకోగలగాలి. దాంట్లో మరి బీజేపీ కొంచెం కొన్ని మాటలు నేర్చుకోవాలి. బీజేపీ కూడా దాంట్లో కొంచెం వెనకబడి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అన్నది మధ్యతరగతి వాళ్ళే రెక్కాడితే డొక్కాడరు. వాళ్ళ సంపాదన వాళ్ళే సంపాదించుకోవాలి, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళ స్కూటర్ వాళ్ళే కొనుక్కోవాలి, వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ వాళ్ళే పోసుకోవాలి. అంటే వాళ్ళు మధ్యతరగతి ప్రజల చేత నడపడుతున్న పార్టీ కొన్ని ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు దుబ్బాక ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ భయంతో వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు అనౌన్స్ చేయడం బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఎంచేదంటే ఎత్తేసి ఉన్నారేమో, నెగ్గిన ఉత్సాహం ఉందేమో, కాస్త గ్యాప్ వచ్చి ఉంటే అది చల్లారిపోయిందేమో, డైల్యూట్ అవుతుంది. గ్యాప్ రాకుండా వెంటనే పెట్టడం అన్నది పాపం అధికార పక్షం వేసిన ఊహలు కొంచెం అంచనాలు కొంచెం తారమే ఉంటాయి. ఇంకా దుబ్బాక ఎన్నికలు చూస్తే ఒక విషయం చెప్తానండి. అది అనూహ్యమైన ఎన్నిక విజయం కాదు, అంటే ఊహించని విజయాన్ని అనూహ్యం అంటారు. అంటే అక్కడ వ్యూహాలు కూడా లేకుండా నెగ్గితే కూడా అనూహ్యం అనొచ్చు. వ్యూహాలు లేకుండా ఊహించిన విధంగా. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో చివరి ఎక్కడో ఉన్నాడు అనుకోండి, వాడు చివరి 5 నిమిషాల్లో చివరి 1 మినిట్ లో వాడు టాప్కి వెళ్ళిపోయి రీచ్ అయ్యుకోండి, అది ఊహించని విజయం. కానీ ఇక్కడ ఒక పోటాపోటీగా టీఆర్ఎస్ శ్రేణులే బీజేపీ మన రఘునందన్ రావు యొక్క క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. పబ్లిక్ గా ఒక టీఆర్ఎస్ నాయకుడే చెప్పాడు, నేను ఇప్పటిదాకా టీఆర్ఎస్ వాడిని, ఈ ఎన్నికల్లో మాత్రమే బీజేపీకి సమర్థిస్తున్నాను అని చెప్పారు. అటువంటి అన్ని రకాలుగా ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి బీజేపీకి మద్దతు దొరికింది. అక్కడ అది ఊహించిందే, టీఆర్ఎస్ కూడా ఊహించింది. కాబట్టి మొట్టమొదటి రోజు నుంచి బీజేపీని టార్గెట్ చేసింది. పోలింగ్ మొట్టమొదటి క్యాంపెయిన్ రోజు నుంచి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ టార్గెట్ చేసింది కాంగ్రెస్ కాదు, ఇంకే పార్టీని కాదు, బీజేపీని టార్గెట్ చేసింది. ఓకే శ్రీనివాస్ గారు 1 మినిట్ అండి. ఇక పోలింగ్ సరళి జీహెచ్ఎంసీలో వివిధ పోలింగ్ బూత్స్లోని ఏ రకంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నది మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. రాజమౌళి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వర్మ. రాజమౌళి ఏ రకంగా చూడాల్సి ఉంది? జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, బల్జియావారికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం చూసుకుంటే 43 నుంచి 45% పోలింగ్ జరిగిన ప్రక్రియ. మరొక వైపు ఈసారి బ్యాలెట్ తోటి ఓటింగ్ ప్రక్రియ, ఈవీఎంలకి తిలోదకాలు ఇచ్చారు ఈ ఎన్నికల్లో. వీటి ప్రభావం ఏ రకంగా ఉండబోతున్నది? ఓవరాల్గా జీహెచ్ఎంసీలో జరుగుతున్న ఎన్నికల్ని ఏ రకంగా చెప్తారు మీరు?
ఏదైతే ప్రజలు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న గ్రేటర్ ఎలక్షన్లు రానే వచ్చాయి. 9 రోజుల ప్రచార పర్వం ముగించుకున్న తరుణంలో ఒకరోజు గ్యాప్ ఇచ్చిన అనంతరం ఈరోజు ఉదయం 6:30కి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు ఏదైతే అధికారులందరూ కూడా కలిసి మాక్ పోలింగ్ కూడా 6:35కు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటలకు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ను ఓటకు వినియోగించడానికి కూడా ఓటర్లను రావడం చెప్పారు. ఇక్కడ దీనికి సంబంధించి చూస్తే కనుక గతంలో చూసినట్టయితే గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏదైతే 40 నుంచి 45% పోలింగ్ నమోదైన కార్యక్రమంలో ఇప్పుడు చూస్తే కనుక కోవిడ్-19 నేపథ్యంలో చూస్తే కనుక పోలింగ్ శాతం తగ్గుతుంది అనేప్పటికీ మాత్రం ఇటు ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం వారు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు వీరికి గ్రేటర్లో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చూస్తే కనుక ఏదైతే 150 హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 150 డివిజన్లకు గాను సుమారుగా మనం చూస్తేనైతే 1122 మంది టోటల్గా అభ్యర్థులు నిలుచున్నారు. ఈ 1100 అభ్యర్థులకు గాను మాత్రం ఏదైతే 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. 9,100 ఒక పోలింగ్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం మీద చూస్తే నా గెలుపు గుర్రాలలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు పోటాపోటీన నేను అంటే ముందంజలో పోతున్నప్పటితో కానీ ఇక్కడ ఏదైతే ఓటర్ నాడిని మాత్రం అనాలిసిస్ చేయలేకపోయారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ముందు పక్కన పెడితే కనుక ఎవరి అనాలిసిస్ అంటే జనాన్ని అనాలిసిస్ చేయలేకుండా పోయారని చెప్పొచ్చు. మొత్తం మీద కనుక మాకు ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్తున్నటువంటి పార్టీలను చూస్తే మాత్రం గతంలో చూసిన దుబ్బక ఎలక్షన్లో చూస్తే మాత్రం పోటాపోటీన ఏదైతే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అంటే ఈ 3 పార్టీల తరుణంలో ముందంజలో ఉన్నప్పటికీ మాత్రం ఏదైతే 1000 పైచీలకు ఓట్లతోటి బీజేపీ అక్కడ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో చూస్తే కనుక రాష్ట్రం సంబంధించి చూస్తే కనుక ఇటు పెట్టినటువంటి పథకాలే కావచ్చు ఇవన్నీ కావచ్చు మేము ప్రజలకు ముందుకు పోతామని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ మాత్రం ఇవన్నీ మాటల మాత్రమే చేశారు, చేతలు మాత్రం చూపెట్టలేదు అనేది బీజేపీ ఎండగడుతున్న నేపథ్యం. మొత్తం మీద చూస్తే మాత్రం ఇప్పుడు ప్రజలకు ఏమి కావాలి ఎలాంటి వసతులు కావాలి అనేది మాత్రం ప్రజల చేతిలో ఓటర్ నాడిలో ఓటు హక్కు మాత్రం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే కనుక గతంలో చూసిన జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు సంబంధించి చూస్తే ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం పెరుగుతాయా తగ్గుతాయా అనేది మాత్రం ఎవరు అనాలిసిస్ చేయలేకుండా పోయారని చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్-19 పరిస్థితి లోపల ఎక్కడికటి వాళ్ళు సొంత ఊళ్ళలోకి వచ్చి సొంత జిల్లాలోకి వెళ్ళి ఉన్నారు, కొంతమంది రాలేదు అని చెప్తున్నారు. అంటే సుమారుగా చూస్తే మాత్రం ఇప్పుడు చూస్తే ఏదైతే ప్రైవేట్ జాబ్స్ సంబంధించి కొంతమంది తీసివేయడం జరిగిందో వారు కూడా యువత రాలేదు అని చేస్తుంది. మొత్తం మీద హైదరాబాద్ సిటీలో ఇప్పటి వరకు ఓటర్ నాడిని పసిగట్టలేకపోయినా కానీ ఇప్పుడు మాత్రం ఓటు హక్కును వినియోగించుకునే వారు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుమారు 7 గంటల నుంచి అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ఎలక్షన్ తతంగంలో ఎవరు ముందంజలో ఉంటారనేది మాత్రం వేచి పరిస్థితి ఏర్పడింది. మరో దిక్కు చూస్తే మాత్రం పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిఘా మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల భాగంగా రౌడీ షీటర్లు కావచ్చు ఎవరైనా ఉండకూడదు, ఒక అభ్యర్థి తన బండి మీద మాత్రం తను మాత్రమే రావాలి తప్ప ఇంకా ఎక్కడ తిరగకూడదు అనేది మాత్రం షరతులతో కూడినటువంటి జీవోను కూడా ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇటు పోలీసులు ఇటు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి బార్ తిరుగుతున్న జనానికి తమ వృద్ధులకు కావచ్చు లేదంటే వితంతులకు కావచ్చు ఎవరికైనా మొత్తం మీద అక్కడికి రావడానికి వాళ్ళు వసతులు ఏర్పాటు చేస్తున్నారు. తన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని పోయేలాగా చూస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్లో సినీ ప్రముఖుల్లో చిరంజీవి కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు హైదరాబాద్ కేటీఆర్ తమ సతీమణితో వచ్చి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి చూస్తే మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం వస్తున్నట్టుగా తెలుస్తుంది. వర్మ రైట్. రాజమౌళి పలు సమస్యాత్మక ప్రాంతాలని ముందుగానే అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు ఉన్నాయి, ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతంలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ప్రతి ఎన్నికల్లో కూడా జరిగే అంశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే మొత్తం మీద వర్మ చూస్తే కనుక 1704 సంస్మాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఇక ఏదైతే 1085 అత్యంత సంస్మాత్మకమైన పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించారు. ఇక్కడ భారీ బందోబస్తు అంటే మొత్తం మీద ఒక డీసీపీ లెవెల్లో ఒక సిఐ లెవెల్లో కాకుండా ఒక డీసీపీ లెవెల్లో మానిటరింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి అక్కడ ఎస్పీలతో పాటు అంటే డీసీపీ లెవెల్లో వచ్చినప్పటికీ మాత్రం అక్కడ సుమారుగా చూస్తే మాత్రం ఇక్కడ 500 మంది పకడ్బందీ బందోబస్తు మధ్య మాత్రం 500 పోలీసుల
పోలీసుల మధ్య ఉండి అక్కడ మానిటరింగ్ చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం ఇటు సిపి ఏదైతే సజ్జనార్తో పాటు అటు హైదరాబాద్ సిపి ఇటు రాచకొండ సిపి ఇద్దరు కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఇటు పోలీసు బందోబస్తు నడుమ మాత్రం గ్రేటర్ ఎలక్షన్లు మాత్రం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. పరమ రైట్ రాజమౌళి, కోవిడ్ నిబంధనలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టడం జరుగుతున్నది? అటు ఓటర్ల విషయం అవనియండి, లేకపోతే పోలింగ్ సిబ్బందికి సంబంధించి అవనియండి. అంటే మొత్తం మీద ఇక్కడికి ఓటక్కు వినియోగించుకున్న ప్రతి ఓటర్కి కూడా మాస్క్ తప్పనిసరి ఉండాలి అని చెప్తున్నారు. ముందు ఓటర్ తన ఓటక్కు వినియోగించుకునే ముందు కూడా తనకు శానిటైజ్ చేస్తూ అంటే తనకు లిక్విడ్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. మొత్తం మీద అప్పటికే ఏదైతే పోలింగ్ బూతులలో శానిటైజ్ చేసి ఉంటారో అక్కడికి రావడం చేత ఖచ్చితంగా శానిటైజ్ తీసుకున్న తర్వాతనే మాస్క్ మాత్రం తప్పనిసరిగా విధిస్తున్నారు. అక్కడికి రాకుండా చేతులు శుభ్రపరచుకొని మాత్రం తన ఓటక్కును వేసుకోవడానికి మాత్రం వెసులుబాటు కల్పించారు. ఇక్కడ మొత్తం మీద చూస్తే మాత్రం శానిటైజర్తో పాటు ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం మీద శుద్ధి చేయడం చేత అక్కడ ఏదైనా కానీ కోవిడ్-19 బారిన పడకుండా మాత్రం జనాన్ని కాపాడాల్సిన అధికారులు మాత్రం స్పష్టంగా చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వర్మ రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి ఓవరాల్గా చూస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా ఉండేటట్లుగా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సుమారు 74 లక్షల పైబడి ఓటర్లు ఉన్నారు. మరి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారో అన్నది చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి 9101 పోలింగ్ బూత్స్ను కూడా ఏర్పాటు చేయనుంది. అన్ని బూతుల దగ్గర కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉండేటట్లుగా శానిటైజేషన్తో పాటుగా మాస్కులు ప్రతి ఓటరు కంపల్సరీగా పెట్టుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ జరగనుంది. సచిన్ గారు, చూస్తున్నాం ఇంతకుముందు జరుగుతున్న పోలింగ్కి ఇప్పటికీ చాలా భిన్నమైన భేదం కనిపిస్తున్నది. ఎందుకంటే ఈవీఎంలకి కాకుండా బ్యాలెట్కి వెళ్ళిన ఒక ప్రక్రియ అయితే ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చెప్పే పరిస్థితి రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. అంటే ఎవరికి వాళ్ళు క్వారంటైన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కొన్ని కేసులు బయటికి రాలేని పరిస్థితి అయినప్పటికీ కూడా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా పబ్లిక్గా రోడ్ల మీద తిరిగేస్తున్నారు. ఇంక అందులో నో డౌట్, ఎవరో చెప్పట్లేదు, ఎవరు బాధలు వాళ్ళు పడండి అన్నట్లుగా ప్రభుత్వాలు కూడా వదిలినట్టుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే మా సర్వం ఓపెన్ అయిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియని ఏ రకంగా చూడాల్సి? ఇప్పుడు ప్రత్యేకంగా పోలింగ్ నాడు ఇది పెనట్రేట్ అయ్యేటువంటి అవకాశం ఏమీ లేదండి. గత 20 రోజులుగా ఏ రాజకీయ పార్టీ కోవిడ్ నిబంధనల్ని పాటించలేదు. అవును, మాసివ్గా ర్యాలీలు తీశారు, పార్టీ వైజ్ తీశారు, క్యాండిడేట్ వైజ్ తీశారు. తర్వాత థిక్లీ పాపులేటెడ్ మనం చూసాం. ఆ ఊరేగింపులో మనిషికి మనిషి ఎడం లేకుండా ర్యాలీలు తీశారు. అంటే అందరూ కూడా కోవిడ్ నిబంధనల్ని బ్రేక్ చేశారు. అసలు ఆ ర్యాలీలే ఉండకూడదు వాస్తవానికి. అందుకని ఒకవేళ అది ఎరప్ట్ అయితే గత 20 రోజులుగా ప్రచారంలో ఎరప్ట్ కావాలి, ఇంకెక్కువ కావాలి. కానీ అంత పెద్దగా మనకు రిపోర్ట్ జరగలేదు. ఇవాళ పోలింగ్ నాడే ప్రత్యేకంగా ఇది పెరుగుతుందన్నటువంటి, అంటే కాలేదు అంటారా, లేకపోతే చాప కింద నీరులాగా దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంది? అంటే ఇప్పుడు హైకోర్టు తెలంగాణ లెక్కల మీద ఒక అనుమానం ప్రకటించింది. మీ లెక్కల మీద మాకు నమ్మకం లేదు, మీరు ఏపీ లెక్క మిగతా రాష్ట్రాల లెక్క ఎక్కువ టెస్టులు చేయాలి, రోజుకి 50,000 కాదు 1,00,000 కూడా చేసి ట్రేస్ అవుట్ చేయాలని చెప్పేసి హైకోర్టు మాటకు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అవును, అందుకని రోజు 1,00,000 మనకు ట్రేస్ అవుట్ చేస్తే అప్పుడు ఎంత ఉన్నాయి ఏమిటి అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. కాదు యాజ్ ఆన్ టుడే రోజుకు 500-600 పాజిటివ్ వస్తున్నాయి, అందులో 3-4 చనిపోతుంటే మనకు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం ప్రారంభించిన తర్వాత కూడా అది ఇంక్రీజ్ అయినట్టుగా ఏం లేదు. కాబట్టి జనరల్గా నాయకులు పాటించలేదు, కానీ ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు. గత దరిదాపు 11 months నుంచి ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కాస్త మినిమైజ్ చేయగలుగుతున్నారు. ఇక రెండో అంశం బ్యాలెట్ పేపరు తర్వాత వీటి వల్ల ఆ సరళలో ఏమైనా మార్పు వస్తుందంటే చాలా సౌలభ్యంగా ఎలక్షన్ కమిషన్ ప్రయత్నించింది. ఎందుకంటే ఇప్పుడు 74 లక్షల మందికి 9,101 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 800 మంది ఓటర్లు వస్తారు. 50% ఓటింగ్ జరుగుతుంది అనుకుంటే 400 మంది ఓట్ చేస్తారు. ఒకవేళ మనకు 50% పోల్ అవుద్ది అనుకుంటే. కాబట్టి అలాట్ చేసిన 800 గత స్టాండర్డ్స్ ప్రకారం ఎక్కువ కాదు. 50% పోలింగ్ అయితే 400 మంది ఒక పోలింగ్ స్టేషన్లో ఓట్ చేయడం అనేది కూడా ఒక ప్రెజర్ ఇది కాదు. తర్వాత 7 to 6 టైం ఉంది కాబట్టి, స్పేషియస్ ఉంది కాబట్టి బ్యాలెట్ పేపరు వాడటం వల్ల పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ అలాట్ చేయటం వల్ల ఆ ప్రెజర్ కూడా ఉండకుండా చేయగలిగారు.
తర్వాత మూడో అంశం, బ్యాలెట్ పేపరు పాటించడం వల్ల ఏమైనా ఇంకా ఎలక్షన్స్ పర్ఫెక్షన్గా జరుగుతాయంటే, గత దశాబ్ద కాలంగా ఈవీఎంలు వాడుతుంటే ప్రతి ఓడిపోయిన వాడు ఈవీఎం మీద ఆరోపణ చేస్తాడు. అవును, పక్క నియోజకవర్గాలు వాడి పార్టీ గెలిచినా ఇక్కడ గెలవకపోతే ఈవీఎంని మేనేజ్ చేసింది అధికార పార్టీ అంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఛాలెంజ్ చేసింది, ఈవీఎంలో ఇంపర్ఫెక్షన్స్ లేవు, ఎవరైనా రుజువు చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం చెప్పారు. అయితే నేషనల్ ఎలక్షన్ కమిషన్ ముందర ఒకళ్ళిద్దరు ఒక 5-6 ఏళ్ల కింద ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ మేము రుజువు చేస్తామన్నారు, ఫెయిల్ అయ్యారు. ఆ రుజువు చేయడానికి పెద్ద క్రెడిబిలిటీ లభించలేదు. కాబట్టి ఈవీఎంల మీద ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఈవీఎంలు లేకుండా వాస్తవానికి మనం డెవలప్ అవుతూ ఉంటే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త టూల్స్ వాడాలి. అది తప్పు కాదు. ఇప్పుడు అమెరికాలో 18 కోట్ల మంది ఓటర్లలో 14 కోట్ల మంది ఓటు చేశారు. అంటే అరౌండ్ 73% ఓటు చేశారు. అందులో 50% మెయిలింగ్ ఓటు చేశారు. అవును, అంటే మనం పోస్టల్ ఓటింగ్ వాళ్ళు మెయిల్ ద్వారా ఓటింగ్ చేశారు. ఇవాళ రేపు అది కూడా అవసరమైతే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కార్పొరేషన్లు ఎక్కువ ఉంటారు, మున్సిపాలిటీస్లు ఎక్కువ ఉంటారు, వాళ్ళు మెయిల్ చేయగలరు ఓట్ని. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయటం, దాంట్లో లోపాలు లేకుండా చూడటం అనేటువంటిది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు ఈవీఎం మీద ఆరోపణలే తప్ప రుజువు చేసిన వాళ్ళు లేడు. తర్వాత ఇప్పుడు అందరూ కూడా అటువంటి ఆరోపణలతోటి బ్యాలెట్ పేపర్ తోటి ఎన్నికలు నిర్వహించాలని బిఫోర్ ఎలక్షన్స్ డిమాండ్ చేశారు. అందరూ డిమాండ్ చేశారు కాబట్టి రైట్ డెసిషన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఇది ఎలక్షన్ ప్రొసీజర్లో కొంత నిర్వహించే వరకు కొంచెం ఇబ్బంది, ఎక్కువ కష్టం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరోజు ముందు పోవాలి, బ్యాలెట్ పేపర్ని లెక్కించుకోవాలి, పోలింగ్ నాడు అవి మొత్తం చించి వాటిని ఆర్డర్లు పెట్టుకోవాలి, చేసిన తర్వాత అకౌంట్ టాలీ కావాలి, ఆ తర్వాత సుమారు ఒక 30-40 కవర్లు నింపాలి. అంటే ఎలక్షన్ 6ంటికి ముగిస్తే అది సుమారు 8, 9, 10 వరకు చేసుకునేట్టు ఒక అవకాశం ఉంది. ఇదొక కష్టం. అయితే రెండవది లెక్కింపు నాడు ఇంకా సమస్యలు ఎక్కువ. అవును, ఎందుకంటే లెక్కింపు నాడు ఆ ముద్ర ఎక్కడ పడింది ఓటు అని కనుక 50% కన్నా ఎక్కువ ఉంటే అటు లెక్కేస్తామని డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ 50 అనేటువంటి కాంట్రవర్సీ ఎక్కువ ఘర్షణలు జరిగేది అక్కడ. కాబట్టి కౌంటింగ్ దగ్గర బాగా అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న దగ్గర కొన్ని కట్టలు అటొకటి ఇటొకటి పెట్టి మధ్య కట్టలు ప్రత్యర్థి పెట్టి వేసిన సంఘటనలు ఉన్నాయి. తర్వాత కొన్ని ఎక్స్ట్రా లెక్కేసినటువంటి సమస్యలు ఉన్నాయి. ఓటు ఎవరికనేది డిసైడ్ చేసిన దగ్గర ఘర్షణలు జరిగినటువంటి ఉన్నాయి. కాబట్టి బ్యాలెట్ పేపర్ వాడటం వల్ల ఓటర్లకు వచ్చినటువంటి అసౌకర్యం లేదు, కానీ నిర్వహించేటువంటి సిబ్బందికి మాత్రం ఖచ్చితంగా దాని భారం రెట్టింపు భారం వాళ్ళకు ఉంటుంది. తర్వాత రెండోది, బ్యాలెట్ పేపర్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు ఈవీఎం దగ్గర కొంతమంది తప్పు ఒత్తుతున్నారు అన్నప్పుడు, లేదా స్కోర్ ఎవరి వాళ్ళు వాడట్లేదు అన్నప్పుడు వీవీప్యాట్ తెచ్చిన తర్వాత ఏదైనా ఓపెన్ కాకపోయినా వీవీప్యాట్ల లెక్కించి డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈవీఎం తీసుకురావటం వల్ల అసౌకర్యం ఏం లేదు, కానీ ప్రజలు ఆ స్థాయికి ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. అవును, అంటే ఈవీఎం మీద నమ్మకం కలగాలి, మనం వేసిన ఓటు మనం అనుకున్న వాళ్ళకే పడుతుంది. తర్వాత ఆ ఈవీఎంల బటన్ ప్రెస్ చేసేటప్పుడు నేను కరెక్టే చేసినటువంటి కాన్ఫిడెన్సు, ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యం చేయడం ద్వారా వస్తుంది. ఇవాళ మనకు ఎమ్మెల్యేలు తప్పుడు ఓట్లేసి వస్తున్నారు. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు రాంగ్ ఓట్లేసి వస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. టీచర్స్ ఎన్నికల్లో రాంగ్ ఓట్లేసి వస్తున్నారు టీచర్స్. ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించిన టీచర్లే రాంగ్ వేసి వస్తున్నారు ఓటు. కాబట్టి ఎడ్యుకేషన్కు ఓటింగ్కి సంబంధం లేదు, కానీ చైతన్యానికి ఓటింగ్కి సంబంధం ఉంది. కాబట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం 2 రుచి చూసాం. ఒకటి బ్యాలెట్ పేపరు, రెండవది ఈవీఎం మిషన్ చూసాం. మెయిలింగ్ ఓటు కూడా రావాలి. ఇవాళ హైదరాబాద్ చూడండి, 74 లక్షల మంది ఓటర్లలో పోస్టల్ ఓటింగ్ అప్లై చేసుకుంది 2600 మంది, 2600 మంది. అంటే దాని అర్థం ఏమిటి? పోస్టల్ ఓటింగు దాన్ని వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. తర్వాత ఇంకోటి కూడా, మెట్రోపాలిటన్లో పోయినసారి 42% ఉంది, ఈసారి 50% అంటుంది అనుకున్నాం. ఇక్కడ ఎలైట్ క్లాస్ ఓటు చేయాలంటే ఖచ్చితంగా మెయిలింగ్ ఓటు మనం ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రిస్క్ భరించరు. అంటే నేను ఇక్కడ నుంచి ఎక్కడో ప్రయాణం చేసి పోలింగ్ బూత్ దగ్గరికి అక్కడ వరుసలు నిలబడి ఓటింగ్ చేయాలనేటువంటి సమస్యలు చాలామంది. తర్వాత క్యాండిడేట్ల మీద అందరు క్యాండిడేట్ అటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, అన్ని పార్టీలు అటువంటివి అనుకున్నప్పుడు, డబ్బులు వంచి ఓటేస్తున్నప్పుడు మనం వేసే ఓటుకి విలువ ఉందనుకున్నప్పుడు, ఇటువంటి అప్పుడు తప్పనిసరి ఎడ్యుకేటెడ్ ఎలైట్ క్లాసు ఇండిఫరెంట్ యాటిట్యూడ్ పెరుగుతూ ఉంది.
ఆ ఎడ్యుకేటెడ్కి చాలా ఈజీ కూడా ఇది, Yes. చాలా హ్యాపీగా చేసుకుండేది. ఇండిఫరెంట్ యాటిట్యూడ్ పెరగడంతో ఓటింగ్ పర్సంటేజ్ పడిపోతుంది. ఇటువంటి అన్నిటిని కరెక్షన్ చేసుకోవాలంటే ఎలక్షన్ ప్రొసీజర్లో మనం మోడర్నైజ్ అవుతా ఉంటే ఆ ప్రొసీజర్లో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా 2020లో కూడా ఈ రకమైన ప్రక్రియ అన్నది కరెక్ట్ కాదు. ఇంకో విషయం, మనకి దుబ్బాక ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఎందుకు ఎంత హడావిడిగా ఈ నోటిఫికేషన్ ప్రకటించడం, స్వయంకృతాపరాధమా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా లేకపోతే కరెక్టేనా చేయడం? ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ ఫ్యాక్ట్ అండి. ఖచ్చితంగా బీజేపీని ఆ విషయంలో ప్రెజర్ పెంచగలిగింది. ఇమీడియట్గా ఎలక్షన్స్ అనౌన్స్ చేసి అది వాళ్ళ వ్యూహం ప్రకారం అనౌన్స్ చేసింది. నిజంగా ఒకవేళ హైదరాబాదులో హిందూ ఓటింగ్ని స్కోర్ చేయాలంటే మరొక 3 నెలల యాదాద్రి దేవాలయం ప్రారంభించి ఎలక్షన్కి వస్తే అడ్వాంటేజ్ ఉంటుందని వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో కేసీఆర్ యాగం చేసి వచ్చి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలిచాడు. అంటే ఆయన మించిన హిందూ ఎవరు ఉండరని హైదరాబాద్ ప్రజలందరూ భావించినటువంటి స్థితి కల్పించాడు. ఇప్పుడు యాదాద్రి ప్రారంభం చేసి ఓటింగ్కి వచ్చి ఉంటే ఆ ప్రభావం ఉండేది, అది తెలుసు ముఖ్యమంత్రికి. కానీ ఇవాళ ఆల్టర్నేటివ్ బీజేపీ అని ఒకసారి దుబ్బాకలా ఎస్టాబ్లిష్ అయినాక మిగతా పార్టీ వాళ్ళు అందులో చేరేటువంటి అవకాశం ఎక్కువ. ఓకే, హైదరాబాద్లో ఎస్టాబ్లిష్డ్ పార్టీ మోర్ దాన్ కాంగ్రెస్ బీజేపీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి బీజేపీలో ఎక్కువ మంది చేరేటువంటి అవకాశం. అప్పుడు డిఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ కాంగ్రెస్ నుంచి, సెకండ్ టీడీపీ నుంచి, థర్డ్ టికెట్ రాని వాళ్ళు, పదవులు అనుభవించని వాళ్ళు, పనులు కానటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా చేరిపోతారు. టైం ఇస్తే వీళ్ళందరూ చేరిపోయారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే విజయశాంతి అడావుడి చేసింది. ఎంత అడావుడి చేసినా మరి ఆవిడకు కూడా హామీ కావాలగా. నేను మీ పార్టీలు చేరితే నన్ను ఏం చేస్తారు? ఎంపీ టికెట్ ఇస్తారా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, మంత్రి ఇస్తారా, ముఖ్యమంత్రి ఇస్తారా, లేకపోతే ఇంకేం చేస్తారనేటువంటి హామీ ఆవిడకి లభించాలగా. మీ ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇచ్చే హామీ సరిపోదు, అమిత్ షా ఇవ్వాలి. అమిత్ షా అంత స్పీడ్గా ఇవ్వగలిగిందా? ప్రధానమంత్రుడు చర్చించకుండా మొత్తం మీద అది ఆ ప్రాసెస్ లేట్ అయిందిగా. బిఫోర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ విజయశాంతి చేరలేకపోయిందిగా. అట్లా చాలామంది లీడర్లు కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, ఇతర నుంచి వాళ్ళకు టచ్లో ఉన్నారు. కానీ వాళ్ళకి హామీలు ఇచ్చే టైం కానీ, వాళ్ళని చేర్చుకునే టైం కానీ, వీళ్ళు చేరదామని ఆలోచించే టైం కానీ ఇవ్వకుండా ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. కాబట్టి బీజేపీ ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు దేర్ ఓన్ క్యాడర్, ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ ఓన్ క్యాడర్, ఆన్ దేర్ ఓన్ లీడర్స్, వాళ్ళు ఆ హిందూ స్కోరింగ్ తర్వాత వాళ్ళ విమర్శల ద్వారా ఒక ప్రెజర్ని క్రియేట్ చేయగలిగారు. ఇంటర్నల్ డిస్కషన్స్లో మనకు తెలిసిందే, వాళ్ళ పార్టీ పెద్ద లీడర్లు మనం సంప్రదిస్తే బీజేపీ వాళ్ళు మాకు 30 గ్యారంటీ అండి, మిగతాది మేము వేవ్ సృష్టించగలిగామా లేదనే దాని మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు అంతర్గతంగా. టీఆర్ఎస్ వాళ్ళు మాకు 70 గ్యారంటీ అండి, మునపటన్ని వస్తాయా లేవాదని మేము ఇప్పుడే చెప్పలేమని వాళ్ళు అంటున్నారు. ఎంఐఎం మాకు ఒక 30 వస్తాయండి, మిగతాయి మేము చెప్పలేమంటున్నారు. అంటే 70, 30, 30 అంటే 130 సీట్లు పోతే ఇంక 20 సీట్లు మిగతా వాళ్ళు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం. వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్లో చర్చలలో వాళ్ళు చెప్తున్నటువంటి అంశం బహిరంగమే. కాబట్టి బీజేపీ వేవ్ సృష్టించగలిగి అది 70కి చేరుకుంటుందా, లేదా టీఆర్ఎస్ రెసిస్ట్ చేసి 100 సంపాదించుకుంటుందా, లేదా తర్వాత ఎంఐఎం లిబరల్ ముస్లిమ్స్ ఏమైనా అటు ఇటు షిఫ్ట్ అయ్యారా అనేటువంటి దాన్ని బట్టి కొంత అటు ఇటు వచ్చేటువంటి అవకాశం. అంటే వీళ్ళకి ఆల్రెడీ కోఆప్షన్ మెంబర్స్ 30కి పైగా ఉన్నట్టుగా ఉంది సార్. టీఆర్ఎస్కి కోఆప్షన్ మెంబర్లో టీఆర్ఎస్కి ఒక 30 వరకు ఉంటాయి కోఆప్షన్ మెంబర్స్. కానీ వీళ్ళకి మ్యాజిక్ ఫిగర్ రావాలంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదేమో. ఖచ్చితంగా లేదండి. కానీ ఒకటి ఉంది అక్కడ, పొలిటికల్ ఒక హర్డిల్ ఉంది. ఏమిటంటే ఇప్పుడు బీజేపీకి గెలిచన్ని 100 సీట్లో లేదా 90 సీట్లు రాకపోవచ్చు కాక, కానీ టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు గెలిస్తే, అవును ఇప్పుడు సపోజు టీఆర్ఎస్ 50 గెలిచి వీళ్ళు 55 గెలిచారనుకోండి, ఇంకా మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో చేరిపోతారు. అవును, ఇప్పుడు నియరెస్ట్ రైవల్ ఉన్న దగ్గర అటు ఇటు ఈజీగా షిఫ్ట్ అవుతారు. మీరు బీహార్లో చూడండి, 2 ఫ్రంట్ల మధ్య ఓటింగ్ పర్సంటేజ్ తక్కువే, డిఫరెన్స్ తక్కువే, తర్వాత సీట్ల సంఖ్య తక్కువే. కేరళ ది డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 1%. అట్లా నియరెస్ట్ రైవల్ ఉన్న దగ్గర తేలికకి షిఫ్ట్ అవుతారు. తెలంగాణలో అబ్సల్యూట్ ఓటింగ్ ఉంది టీఆర్ఎస్కి ఇప్పటి వరకు, దుబ్బాక వరకు. ఎవరైనా టీఆర్ఎస్ నుంచి మారాలంటే అరే గెలిచే పార్టీ లేదు, మనం పోయినా అందులో పోటీ చేసిన గెలవం అనేటువంటి ఒక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్కు 50 వచ్చి బీజేపీకి 55 వస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్లో 70%, తర్వాత మిగతా పార్టీల్లో ఒక 30% ఇమీడియట్గా బీజేపీలో చేరిపోతారు.
తర్వాత టీఆర్ఎస్లో కూడా మనం వదిలిపోయి ఇందులో ఉండి కొన్ని పనులు చేయించుకుందాం కానీ వదిలిపోయి మనం పదవి సంపాదించలేము అని అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు షిఫ్ట్ అవుతారు. అవును. కాబట్టి ఇక్కడ బీజేపీకి మేయర్ వచ్చినా రాకపోయినా టీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ముందుకు వస్తుంది, కాంగ్రెస్ని వెనక్కి నెట్టిపడేస్తారు. రైట్. రవి గారు బల్దియా రాజకీయ చదరంగంలో ఎవరు నిచ్చెన లెక్కుతారు, ఎవరు పాముకు బలవుతారు, మీ అనాలిసిస్? వాస్తవంగా అయితే పరిస్థితి ఇప్పుడు మిత్రుడు సత్యంగా చెప్పినట్టుగా హైదరాబాద్లో మొత్తంగా 150 కార్పొరేటర్, మళ్ళీ ఇంకొక 52 ఎక్స్ అఫిషియో ఓటర్స్, మొత్తం టోటల్గా 202. ఈ 202లో ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీకి 38 ఉన్నాయి ఎక్స్ అఫిషియో. అవుట్ ఆఫ్ 52లో 38 టిఆర్ఎస్కి ఉన్నాయి. ఇంకొక 70 సీట్లు వస్తే అది ఆటోమేటిక్ మేయర్ అవుతుంది. ఇక్కడ మేయరు ఎట్ ఎనీ కాస్ట్, ఇన్ కేస్ బీజేపీ అనేది 90 దాటి తప్ప మేయర్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఏది ఏమైనా మేయరు టిఆర్ఎస్ అవుతుంది అనేది నేను నాకున్న అంచనా. ఎందుకంటే ఆల్రెడీ 38 ఓట్స్ ఉన్నాయి. చచ్చి చెడి ఒక 60-65 గెలిస్తే కూడా అది వచ్చేస్తుంది. డైరెక్ట్గా సొంతంగానే దాని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. లేదా ఇంకా దానికి ఒక 50 వచ్చి ఇంకోటి వచ్చేస్తే ఆల్రెడీ పరోక్షంగా ఎంఐఎం దానికి మద్దతు ఇవ్వడానికి వెనక్కి పోదు, ఇస్తుంది. బీజేపీ మాత్రము సొంతంగా 95 వస్తే తప్ప మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి అంత సంఖ్య వస్తుందని అయితే నేను అనుకోను. ఒకటి ఏంటంటే దాని గ్రాఫ్ మాత్రం బాగా పెంచుకోగలిగింది. ఆ గ్రాఫ్ ఎందుకంటే గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ 2016లో దాంట్లో ఆ పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏంటంటే కేవలం 4 మాత్రమే. ఆ 4 నుంచి సంఖ్య ఇవాళ 25కి పైగా అయితే వచ్చే అవకాశం దాన్ని సృష్టించుకోగలిగారు. 25 దాటుతున్నారు. అది వాళ్ళకు గొప్ప ఎనర్జీ. ఆ ఎనర్జీని వాళ్ళు నిజంగా సరే బయటికి మేము 90-100 గెలుస్తాము, మేయర్ పీఠ మాది అని చెప్పేసి రాజకీయంగా మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటా అంచనా. వాళ్ళు మేయరు కైవసం చేసుకోవటం అనేది లక్ష్యం కాదు. ఆ వేదికని జిహెచ్ఎంసీ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకొని 2023 రాజకీయ, నేను పదే చెప్తున్నాను, 2023 రాజకీయాలకి 2023 ఎన్నికలకు అవసరమైనటువంటి యుద్ధ తంత్రాన్ని వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మిత్రుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ 25-30 కనుక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 25-30 కార్పొరేటర్లు బీజేపీ గెలిస్తే ఆటోమేటిక్గా తెలంగాణ పాలిటిక్స్ మారిపోతాయి, పొలిటికల్ డైనమిక్స్ మారిపోతాయి. ఈ అటు ఇటు అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పొలిటికల్ పోలరైజేషన్ మారిపోయి బీజేపీ ఇప్పటి వరకు ఏముందంటే కేసీఆర్కు ఎదురు లేదు, కేసీఆర్కు నిలబడి ఎవరు గెలిచే అవకాశం లేదు. గెలిచినా మళ్ళీ తిరిగి నిలబడి ఆయనకు ఎదురుగా నిలబడి పార్టీలో వాళ్ళు గెలిచిన పార్టీలో కొనసాగే అవకాశం లేదు. మళ్ళీ గెలిచిన అటు ఇటు తిరిగి అక్కడికే పోతారు. అందుకే టీఆర్ఎస్ని గెలిపించడం బెటరు అనేటువంటి ఒక ఫ్యాక్టర్, ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్టర్గా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని బీజేపీ బ్రేక్ చేయగలిగింది. బ్రేక్ చేసి ఎస్ మేము మీకున్నాం మేము అని ఒక బలమైన ఒక ప్రధాన ప్రత్యర్థిగా స్పేస్ క్రియేట్ చేసుకుంది. నిజంగా బీజేపీకి నిన్నటి దుబాక ఎన్నిక వరకు ఆ స్పేస్ లేదు. ఉంటే కాంగ్రెస్ ఉండేది ఆ స్పేస్లో. కాంగ్రెస్ గెలిపించినా కూడా మళ్ళీ ఉండరు అనేది ప్రజలు సందేహించే స్థితిలో ఉండే కాబట్టి కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్కి ఓటు వేయడం పెట్టు, కనీసం టీఆర్ఎస్ గెలిపించుకుంటే పనులనే చేయించుకోవచ్చు. అది అనుకున్నటువంటి లైజనింగ్ మెయింటైన్ చేసి పనులు ఏదో అనుకున్నటువంటి విధంగా అన్నది ఒక ఉండే. ఇవాళ బీజేపీ ఏం చేసింది, ఆ కాంగ్రెస్ పక్కకు నెట్టేసి ఇవాళ బీజేపీ సెకండ్ స్పేస్లోకి వచ్చేసి సెకండ్ స్పేస్లోకి రావడంతో స్పీడ్గా దూసుకొచ్చి రావడంతో ఏమైందంటే మొన్నటి వరకు టీఆర్ఎస్ తోటి ఇంతో కొంత మిత్రపూరితంగానే ఉండేది. ఇప్పుడు ఒక్కటేసారి రెండు పక్షాల మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్, ఒక రిఫ్ట్ క్రియేట్ అయిపోయింది. అంత సంఘర్షణ అనేది అసలు మాటలు ఏంటంటే ఇక మామూలు స్థాయిలో కాదు, అసలు ఉపయోగించిన భాషను ఉపయోగించే స్థాయికి రెండు పార్టీలు బలంగా వెళ్ళిపోయినాయి. ఆ రిఫ్ట్ క్రియేట్ అయింది. ఆ విధంగానే బీజేపీ స్పేస్ కూడా క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక బలమైన
ప్రత్యర్థిగా ఒక ప్రధాన ప్రత్యర్థిగా వచ్చేసింది. వాళ్ళ లక్ష్యం కూడా అదే, ఏదో జిహెచ్ఎంసీ మేయర్ అయిపోయి మేయర్ ద్వారా మేమేదో అని చెప్పి కూడా కాదు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్కు మేమే ప్రధాన ప్రతిపక్షము, టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి మేమే అన్నది వాళ్ళు 100% ఆ వాతావరణాన్ని సృష్టించడమే వాళ్ళ టార్గెట్. ఆ వాతావరణం సృష్టించడంలో సఫలీకృతులయ్యారు. దీని ద్వారా ఏంటంటే ఈ ఎన్నిక అయిపోయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏంటంటే టీఆర్ఎస్ అర్బన్ బేస్డ్ పార్టీ, నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కొంత దానికి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్యూర్లీ అర్బన్ బేస్డ్ పార్టీ. జిల్లా ఇవాళ ఏమైతే రూరల్లో కూడా ఒక వాతావరణం, దీంతో రూరల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగింది. రూరల్ లీడర్షిప్ కూడా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కానీ యూత్ కానీ ఆ పార్టీలో అక్కడిక్కడ రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు, వచ్చి రాకుండా మిస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఈ రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏంటంటే బీజేపీ వైపు ఆలోచించేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో బలంగా చేరేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే మొన్ననే ఇంత షార్ట్ నోటీస్లోనే ఒక 4-5 స్వామిగౌడ్ లాంటి టీఆర్ఎస్ పార్టీకి స్వామిగౌడ్ అనేటటువంటి వ్యక్తి ఒక బలమైన నాయకుడు, శాసనమండలి చైర్మన్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి తర్వాత సకల జనుల సమ్మెకు నాయకత్వం వహించినటువంటి వాడు, ఒక బలమైన ఉద్యమబద్ధుగా ఉన్నటువంటి వ్యక్తి అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరిపోయాడు. తర్వాత ఎందుకంటే ఇందాక సత్యం గారు చెప్పినట్టుగా ఇంత కొంచెం టైం దొరుకుంటుంటే ఇంకా చాలా మంది చేరుండేవాళ్ళే. అందుకే దాన్ని గ్రహించే కేసీఆర్ గారు ఆ స్పేస్ ఇవ్వలే. కొంత టైం ఇచ్చేస్తే వీళ్ళు ఆ నెగోషియేషన్ ద్వారా ఇక్కడ కన్క్లూషన్స్ తోటి పార్టీ చేరికలు వస్తుంది, ఇంకింత నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బీజేపీని కట్టడి చేయడం కోసము, బీజేపీలో చేరేటటువంటి వాళ్ళని కట్టడి చేయడం కోసము ఆయన చాలా డైనమిక్ గా నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ వేసి కట్టడి చేయగలిగాడు. కానీ కొత్తగా చేరేటటువంటి వాళ్ళని సేమ్ అదే డైనమిక్ గా బీజేపీ లీడర్షిప్ కూడా నిజంగా కూడా ఛాలెంజ్ ఫేస్ చేసి ఆ డైనమిక్ గా మూవ్ అయ్యి ఉన్నటువంటి లీడర్షిప్ తోటి ఇవాళ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి తమ చుట్టూ తమే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అనేటువంటి దాన్ని హైదరాబాద్ లో కూడా ఒక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. ఖచ్చితంగా ఇది బీజేపీకి ఒక రకంగా మోరల్ గా చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే 99 నుంచి ఇవాళ కాదు, 99 నుంచి దక్షిణాదిలో బీజేపీ పార్టీ అడ్డా వేయటం కోసం దక్షిణాదిలో ఒక కర్ణాటక నుంచి ఇంకెక్కడ విస్తరించలేకపోయింది. కర్ణాటక దాటలేకపోయింది. తమిళనాడులో ప్రయత్నం చేసింది, కేరళలో ప్రయత్నం చేసింది, ఎక్కడ కూడా ఎక్స్టెండ్ కాలేకపోయింది ఆ పార్టీ. అందుకే ఈ తెలంగాణలో మొదటి నుంచి కూడా కొంత ఆ అవకాశం ఉండే కాబట్టి. ఎందుకంటే మొట్టమొదటి బీజేపీ మొట్టమొదటిసారిగా 2 ఎంపీలు ఉన్నప్పుడు, ఒకటి వాజ్పేయి గారు, 2వ ఎంపీ వరంగల్ నుంచి జంగారెడ్డి గారు. అందుకే ఆ పార్టీకి తెలంగాణ మీద మనం ఇక్కడ చేయగలమన్నటువంటి ఒక అంచనా ఉంది. అందుకే 99లో 1 ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి తీర్మానం చేసి, కాకినాడ తీర్మానం చేసి తెలంగాణలో బలం పెంచుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కొంత పెంచుకోగలిగింది, కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇవాళ ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు. ఇవాళ తెలంగాణలో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో వాళ్ళకు ఒక వాతావరణం అయితే దొరికింది, ఒక స్పేస్ దొరికింది. ఆ స్పేస్ ద్వారా మళ్ళీ వాళ్ళ బలం పెంచుకొని ఒక ప్రయోగం చేసేటందుకు వాళ్ళు ఒక ఎనర్జెటిక్ గా పనిచేస్తారు. రైట్. శ్రీనివాస్ గారు మొన్న సభలు చూస్తే ఎన్నికలకి సంబంధించి చేస్తున్న బహిరంగ సభల్లో కేటీఆర్ గారు ఎంఐఎంని అసలు సంబంధం లేదని మాట్లాడే పరిస్థితి అయితే, కేసీఆర్ గారు మాత్రం తన సుదీర్ఘ ప్రసంగంలో ఎక్కడా ఎంఐఎం మాటను తీసుకురాలేదు. బీజేపీ మీదే ప్రధానంగా టార్గెట్ చేసిన సందర్భం మనం చూసాం. అంటే ఒక ఆప్షన్ ఉంచుకున్నారంటారా ఎంఐఎంని? ఒకవేళ ఏమన్నా సీట్లు కానీ తగ్గినట్లు అయ్యేలా ఉంటే వాళ్ళతో పొత్తుకి ఇదేమి ముందు జాగ్రత్త చర్యగా మాటలేం కాదండి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పద్ధతి ముందు జాగ్రత్త చర్యగా ఈ కేవలం బల్దీ ఎన్నికల్లో వస్తున్న వాతావరణం మార్పుల్లో ఎన్నికైనా మంచిది, వారిని టచ్ చేయొద్దు, ఏదైనా అవసరం అవుతుందేమో లేదండి. మొట్టమొదటి నుంచే ఒక అండర్స్టాండింగ్ ఉంది ఎంఐఎంకి టీఆర్ఎస్కి మధ్యన అండర్స్టాండింగ్. ఎన్నికల్లో విపరీతంగా తిట్టుకుంటూ ఉంటారు. కాంగ్రెస్ కూడా అలాగే ఉండేది, ఎంఐఎం కాంగ్రెస్ అలాగే తిట్టుకుంటూ ఉండేవారు. వారు ఎంఐఎం యొక్క పద్ధతి అది. ఎంఐఎం పద్ధతి అధికార పక్షంతో ఎప్పుడు వైరం పెట్టుకోవద్దు. అధికార పక్షంలో ఊరికి అలా వైరం పెట్టుకున్నట్టు కనుపుతారు, కానీ ఎప్పుడు పెట్టుకోవద్దు. ఒక రకంగా చెప్పాలంటే అధికార పక్షంతో ఢీకొంటున్నాను అన్న విషయాన్ని అక్కడ పాత బస్తీలో ఓటర్లకి ప్రజలకి తెలియజేస్తారు. ఎందుకంటే అధికారాన్ని స్టేట్ వాళ్ళు బాగా డైరెక్ట్గా వాడే మాట స్టేట్.
స్టేట్తో ఫైటింగ్ అంటారు వాళ్ళు. స్టేట్ చాలా బలమైంది, మనం కూడా బలంగా ఉండాలి. అంచేత ఎక్కడైనా మీరు చూసారు ఓవైసీ గారు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు చర్చలు పెద్ద పెద్ద చర్చల్లో మీ ప్రధానమంత్రి అంటారు, మన ప్రధానమంత్రి అందరూ. ఒకవేళ అక్కడ చర్చలో పాల్గొంటున్నాను మీ ప్రధానమంత్రి అంటున్నారేంటి, మన ప్రధానమంత్రి అంటారు అంటే నేను అన్ను, నా ప్రధానమంత్రి కాదు అంటారు. ఆయన ఎంపీ మాత్రం వెళ్ళి పార్లమెంట్లో కూర్చుంటారు. కానీ ఈ రకంగా ఎంఐఎం యొక్క గొప్ప స్ట్రాటజీ, ఎంఐఎం స్ట్రాటజీని టీఆర్ఎస్ ఫాలో అవ్వాల్సిందే. ఈ స్ట్రాటజీని వాళ్ళే ఫాలో అవ్వరు. ఎన్నికలకు వచ్చేప్పటికీ విడివిడిగా పోటీ చేస్తారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో బీజేపీ లక్ష్యం ఎవరిని ఎంఐఎంని మేయర్ కాకుండా చేయాలని. అసలు లక్ష్యం బీజేపీ లక్ష్యం ఎంఐఎం మాత్రం మేయర్ పదవి అలంకరించడానికి వీల్లేదు, బల్దియా ఎంఐఎం చేతిలోకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. దాని యొక్క లక్ష్యంగా పనిచేసింది అది ఎక్కువ. ఆ విధంగానే పోటీ చేసింది కూడా. ఆ విధంగానే ఒక మెసేజ్ ఇచ్చింది. ఎంఐఎంని కట్టడి చేసే పార్టీ ఏదైనా ఉందా హైదరాబాద్లో అని ప్రజలు అనుకుంటుంటే ఎస్ బీజేపీ మాత్రం ఎంఐఎంని కట్టడి చేయగలదు అన్న విషయాన్ని, భరోసాని, విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలనుకుంది బీజేపీ. టీఆర్ఎస్ ఎప్పుడు కూడా అధికార రాజకీయాలు అంటారు అని. టీఆర్ఎస్కి మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందామండి. ఇక్కడ ఆయన పదే ఈ బల్దియా ఎన్నికల్లో విషయం చెప్తూ వచ్చారు కేసీఆర్ గారు. ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీగా అవతరించేది, రాజకీయ పార్టీగా ఎమర్జ్ అయ్యింది. ఇది ఉద్యమ పార్టీ కాదు. నాకు వెంటనే గతం గుర్తుకొచ్చేసింది. కాంగ్రెస్ ఉద్యమ పార్టీ, ఉద్యమ సంస్థ, పార్టీ కాదు అది. కాంగ్రెస్ సంస్థ స్వతంత్ర ఉద్యమ సంస్థ. దాని తర్వాత ఎన్నికలు వచ్చేసిన తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ గారు పొలిటికల్ పార్టీకి ఎమర్జ్ చేస్తుంటే జాతీయవాదులు అందరూ అపోజ్ చేశారు. కాంగ్రెస్లోని జాతీయవాదులు కూడా అపోజ్ చేశారు. వద్దు, ఈ సంస్థని రాజకీయ పార్టీగా మనం పరిగణించొద్దు, కొత్త పార్టీ పెట్టుకుందాం. అంచేతే కొత్త పార్టీగా దానికి రూపాంతరం చెందించేశారు. దాని పరిణామం ఆ జాతీయవాదులందరూ వాళ్ళ విమర్శలు బాగా ఎక్కువ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరినీ విమర్శిస్తున్నారు జనం. ఈ టీఆర్ఎస్ నాయకుడు కూడా ఆయన ఉద్యమ నాయకుడు. ఆయన ఉద్యమంలో ఏమిటి ఒక లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యం సాధించామా లేదా, తెలంగాణ ఏర్పడితే సరిపోయిందా, మీ కుటుంబ పాలన అని ఒక తీసుకొచ్చేసారు. ఇది కుటుంబ పాలన. కుటుంబాల్లో వచ్చేప్పటికి ఏమైంది, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నువ్వు చెప్తున్న నినాదం అవుతుందో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటికి తిలోదకాలు ఇచ్చేసావా. బంగారు తెలంగాణ ఏమైంది, ఏంటి ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి ఏమైంది, పక్కది 2 బెడ్రూమ్ హౌస్ ఏమైంది, ఇంటికో ఉద్యోగం ఏమైంది. ఇవేమీ కనిపించకపోయినప్పటికీ ఇది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. ఎందుకు రాజకీయ పార్టీగా దీన్ని మాట్లాడుతున్నారంటే ఆయన ఉద్యమం టైంలో తెలంగాణను వ్యతిరేకించిన, తెలంగాణ టీఆర్ఎస్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఆయన పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీకు కాంగ్రెస్ ఇక్కడ మధ్యలో అస్మాను కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలి. బ్రిటిష్ పాలనకి మద్దతుగా ఏర్పడింది జస్టిస్ పార్టీ సంస్థానాధీశులందరూ పెట్టుకున్న స్వతంత్ర పార్టీ. కృపలాని గారి నాయకత్వంలో సంస్థానాలు పెట్టుకున్నట్టు స్వతంత్ర పార్టీ. కాంగ్రెస్ వ్యతిరేకించే ఇప్పుడు అవన్నీ మళ్ళీ కాంగ్రెస్ మద్దతు తెలిపాయి తర్వాత నెహ్రూ కాలంలో. కాబట్టి ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఏదైతే మనం వీళ్ళ బాధపడలేకే కదా ఒక సొంత రాష్ట్రం తెచ్చుకున్నాం, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదా అన్నట్టుగా టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అదే కారణం ఇది ఎక్కువ. కాబట్టి ఆయన సమర్థించుకోవడానికి ఇది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీగా అవతరించింది అన్నారు. ఇంకా మీరు ఉపన్యాసంలో ఆయన ఎంఐఎం మీద ఆయన యొక్క ఉధృతి తగ్గించారు. ఆయన ఎప్పుడు ఎంఐఎం అనేది మాట అనరండి, అది స్ట్రాటజీ. ఆయన టీఆర్ఎస్ నాయకుడు మన కేటీఆర్ కొడుకు కదా ఎంఐఎంని డైరెక్ట్గా ప్రస్తావిస్తూ ఒక్క మాట మాట్లాడలేదు. ఒకడంటాడు అన్నారు అంతే. ఒకడంటాడు ఇలా, ఒకడంటాడు సర్జికల్ చేస్తానని, ఒకడంటాడు నా ఇలాకా అనే. కానీ ఆయన మళ్ళీ ఎంఐఎంని ఏమైనా అన్నారంటే పక్కనే బీజేపీని పెట్టుకుని అంటూ ఉంటారు డైరెక్ట్గా ఎంఐఎం. ముఖ్యమంత్రి నీ ఇలాకాలోకి నన్ను రానివ్వా, నువ్వు ప్రభుత్వం అక్కడ లేదా, పరిపాలన లేదా, ఇది ఒక నాకు ఛాలెంజ్ కాదా, ప్రజలందరికీ నేను సమాధానం చెప్పాలి కాదా అని ఏమీ భయపడలేదు. మిగతా ప్రజలందరికీ నేను సమాధానం చెప్పాలని ఏమీ భయపడలేదు. ఆయనకి కావాల్సింది శ్రీరామ రక్ష. ఎంఐఎం బల్దియాలో ఎంఐఎంకి టీఆర్ఎస్కి ఉన్న గఠబంధన్ ఏదైతే ఉందో అది ఒక రాజకీయంగా బలమైన గఠబంధన్గా వాళ్ళు భావిస్తున్నారు. రేపొద్దున ఇందాక మన రవి గారు చెప్పారు, ఇది అంత ఈజీ, బీజేపీ చేతులకు అంత ఈజీగా ఒక్కసారి వెళ్ళిపోదు. ఇది ఈ బల్దియా అంత ఈజీగా వెళ్ళిపోదు. గట్టి పోటీ అయితే ఇచ్చిందేమో కానీ ఆల్రెడీ 30 మంది
ఎక్సఫిషియల్ మెంబర్స్ ఉన్నారు ఓటింగ్ పవర్తో. ఎక్సఫిషియల్ మెంబర్స్ 30 మంది దాకా పైన ఉన్నారు వాళ్ళకి. ఇది ఎలాగైనా ఎంఐఎం 30-40 వస్తే 70 అయిపోయింది. 70 అయిపోయింది వస్తే మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వచ్చేస్తారు. ఇంకో 10-15 వస్తే కూడా చాలు. టీఆర్ఎస్కి ఒక 20 వచ్చినా చాలు. 20, 10, 30, 20, 30, 50 అయిపోయింది. ఎలాగైనా ఎంఐఎంకి ఒక 30-40. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మేయర్ పదవి రావడం అన్నది కష్టం, చాలా కష్టం. ఎంత అద్భుతం జరగాలంటే 70 డివిజన్లు నెగ్గాలి. 70 డివిజన్లు నెగ్గితే టీఆర్ఎస్ నుంచి ఏమైనా కాస్త గయారాంలో రాగలిగితే మేయర్ పదవి బీజేపీ తెగ్గించుకుంటుంది. అది 5 స్టార్ అద్భుతం. ఈ అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయన్నది మనం చెప్పాల్సింది. కాబట్టి టీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ లో ముట్టుకోకపోవడానికి కారణం ఇవాళ కొత్తగా అనేది ఆశించి ఊహించి రేపు ఎన్నికైనా మంచిదని కాదు. వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఎన్నికలు ఎప్పుడు ఎంఐఎం అండి ప్రీ పోల్స్ ఉంటుందండి. వాళ్ళ అండర్స్టాండింగ్ పోస్ట్ పోల్స్ అంటారు, నాటకం ప్రీ పోల్స్ అండర్స్టాండింగ్. ఓకే శ్రీనివాస్ గారు, రైట్. సచిన్ గారు ఫైనల్ గా. బీజేపీకి ఎంఐఎం సహజ శత్రు, వ్యూహాత్మక మిత్రుడు. సహజ శత్రువు ఏమిటంటే ఎగనెస్ట్ ముస్లిం హిందువును ఆర్గనైజ్ చేయడానికి ఎంఐఎం ఉపయోగపడుతుంది. ఎంఐఎంను చూపెడితేనే హిందువులు ఏకీకరణ అవుతారు. కాబట్టి సహజ శత్రువు. తర్వాత వ్యూహాత్మక మిత్రుడు ఏమిటంటే దేశవ్యాప్తంగా అసదుద్దీన్ క్యాండిడేట్లను ముస్లిం క్యాండిడేట్లు పెట్టి ముస్లిం ఓట్లు సెక్యులర్ పార్టీలే పడకుండా ఉపయోగపడుతున్నాడు. మన బీహార్లో అట్లాగే 10% ఓటింగ్ చీలింది, 5 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాడు. ఇతర రాష్ట్రాలకు ఉప ఎన్నికల్లో ఎంఐఎంఐ పోటీ చేసింది, ముస్లింల ఓట్లను చీల్చింది. ఆ మేరకు బీజేపీ గెలుపుకు తోడ్పడింది. కాబట్టి వ్యూహాత్మకంగా జాతీయ స్థాయిలో బీజేపీకి ఉపయోగపడుతూ రాష్ట్ర స్థాయిలో మాత్రం కేసీఆర్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎంఐఎంని చూపెట్టి హిందువుల్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన సహజ శత్రువుగా అవుపడతాడు. కానీ వ్యూహాత్మకంగా మాత్రం దేశవ్యాప్తంగా మిత్రుడు ఉపయోగపడుతున్నాడు. సెక్యులర్కు ఓట్లు చీల్చి సెక్యులర్ క్యాండిడేట్ను ఓడించడానికి అసదుద్దీన్ ఓవైసీ ఉపయోగపడుతున్నాడు. తర్వాత టీఆర్ఎస్కి ఎంఐపై ఉన్నటువంటి బంధాన్ని మనం సహజ మిత్రుడు, వ్యూహాత్మక మిత్రుడు అంటే మాది సెక్యులర్ పార్టీ, మాకు ముస్లింలైనా హిందువులైనా మా పార్టీలో ఒకటని చెప్పేసి టీఆర్ఎస్ చెప్తుంది. సహజ మిత్రుడు ఎంఐఎం. తర్వాత వ్యూహాత్మక మిత్రుడు కూడా అంటే నిజామాబాద్లో సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి 2 చోట్ల కూడా సాఫ్ట్గా ఉంటుంది టీఆర్ఎస్. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ తనకున్నటువంటి బలాన్ని ఎక్కడ ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగపడి తన పార్టీని సేఫ్గా ఉంచుకోవటం, తను సేఫ్గా ఉండేటువంటి వైఖరిని అనుసరిస్తూ ఉన్నాడు. తర్వాత మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో మనం ప్రసంగాలు చూస్తే మాకు ఎవరైనా ఒకటే అన్నాడు. అంటే ఓటింగ్లో మిత్రుడిగా ఉంటే, పొత్తు పెట్టుకుంటే ఓట్లు మొత్తం హిందూ ఓట్లు బీజేపీకి పోతాయి. ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం అని కూడా పొత్తు పెట్టుకొని చేస్తే హిందూ ఓట్లు టోటల్గా బీజేపీకి పోతాయి. ఇప్పుడు వేరువేరుగా చేయటం వల్ల వీలుంటే కొన్ని టీఆర్ఎస్ గెలుస్తుంది, లేకపోతే హిందువుల ఓట్లు టీఆర్ఎస్ రాజకీయంగా ఆలోచించే వాళ్ళు టీఆర్ఎస్కి వేస్తారు, బీజేపీ వాళ్ళు బీజేపీకి వస్తారు. కాబట్టి ఎలక్షన్లో ఓటింగ్ పొత్తు పెట్టుకుంటే టీఆర్ఎస్కి నష్టం, ఎంఐఎంకి నష్టం. కాబట్టి పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసేటువంటి వ్యూహమే కరెక్ట్. కాబట్టి సీట్లు గెలిచినాక అవసరమైతే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి వైఖరి టీఆర్ఎస్ అనుసరించింది. బీజేపీ ఏ మేరకు రెచ్చగొడితే ఆ మేరకు ప్రజలను రెచ్చగొట్టి హిందువులు ఏకీకరణ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ హైదరాబాద్లో నేను అనుకోవటం, నాకున్న అంచనా ఒక 40 ఇయర్స్ స్టడీ ఉంది, నాకున్న అంచనా మేరకు సగం జనాభా, సగం ఓటర్లు మైగ్రేటెడ్ ఫ్రమ్ ఏపీ అండ్ అదర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. ఆ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ వృత్తులు వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ హెల్త్ ఫ్యాక్టర్స్ తోటి ఆరోగ్యం వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టపడేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా హిందూ ఫండమెంటలిజం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి హైదరాబాదులో శాంతి భద్రత సమస్య వచ్చి ఎన్ని మూత పెడుతుంటే వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి బండి సంజయ్ అగ్రెసివ్గా పోయినా ఆ వెనకాల ఉన్న నాయకులందరూ కూడా స్మృతి ఇరానీ ఏమన్నది, ముస్లింల మీద కాదు ఆడున్న సమస్యల మీద సర్జికల్ స్ట్రైక్ అన్నాడు మా సంజయ్ అన్నాడు. తర్వాత స్మృతి ఇరానీ వచ్చింది ఏమన్నది, అక్కడున్న అమాయకత్వం మీద సర్జికల్ స్ట్రైక్ అన్నది. తర్వాత అమిత్ షా వచ్చి అసలు ఆ సర్జికల్ స్ట్రైక్ గురించే మాట్లాడలేదు. అమిత్ షా వస్తున్నప్పుడు భయపడిపోయారు, ఇంకా ఎంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని. చాలా ప్యాసిఫై చేసి అసలు మత విషయాలు చర్చించకుండా కేవలం ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూసే మాట్లాడి వెళ్ళాడు. కాబట్టి మోడరేట్ హిందువులు ఎక్కువ, వాళ్ళ ఘర్షణలు ఇష్టపడ్డారు.
రైట్, థ్యాంక్ యూ సచిన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి గోసా శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ రవి గారు. ఇదే ఇవాళ బిగ్ డిస్కషన్. బల్దియా వారికి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 99 టీవీ మినిట్ టు మినిట్ పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న అంశాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. స్టే ట్యూన్ టు 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.